చేస్తున్నాం. ఇక శ్రేష్టమైన సమయానికి వచ్చాం. ఎవరూ లేచి అటు ఇటు తిరగొద్దు. కొద్దిసేపు దేవుని యొక్క మాటలు వినటానికి శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఈ స్థలంలో ఉండాలని మనవి చేస్తున్నాను. దయచేసి యూత్ వారు పిల్లలు ఎవరైనా అటు ఇటు తిరుగుతుంటే వారిని కంట్రోల్ చేసి ఒక చోట కూర్చోబెట్టండి. పెద్దవారు కూడా ఎవరు లేచి అటు ఇటు తిరగొద్దు. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. వారిని ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు కొడదాం. దైవజనులు కిరణ్ పాల్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ కూడా ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనం ఈ ప్రాంతానికి, ఈ గ్రౌండ్కి రావడానికంటే ముందు నుండి ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరికి ముగింపు ప్రార్థన చేసి మనమందరం ఇంటికి వెళ్ళే వరకు కష్టపడుతూ ఉంటారు వాయిద్యకారులు, అలాగే సిస్టమ్ మెయింటైన్ చేస్తున్న వారు. వీరికి దైవ దీవెనలు దేవుడు వీరికి తోడేయండునగాక. నేను మధ్యలో పాడను కాబట్టి మీరు రిలాక్స్ అవ్వచ్చు. రిలాక్స్ అయ్యి ఎప్పుడో వచ్చారు కాబట్టి కొంచెం ఫ్రీ అయిపోయి కుదిరితే భోజనం చేసి వచ్చి మళ్ళీ కూర్చోవచ్చు. ఫ్రీ అయిపోయింది. రైట్. గడిచిన 10 సంవత్సరాలుగా నేను ఎప్పుడు వేదికల మీదకి వెళ్ళినా సరే వాయిద్యకారుల్ని నేను వాక్యం ప్రారంభించినప్పుడు తప్పకుండా వారికి సమయం ఇస్తాను, మీరు రిలాక్స్ అవ్వమని. ఆనవాయితీగా వారికి అదే అవకాశం ఇస్తున్నాను. వాక్యం చదివించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మీరు మయమైపోండి. రైట్. సందేశానికి ముందు మీ అందరితో ఒక ప్రాముఖ్యమైన విషయం. మీ వల్ల కానీ మీ పిల్లల వల్ల కానీ దయచేసి ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. మీలో కొందరు ఊరికి మధ్యలో లేవడం, ఫోన్ వస్తే గట్టిగా మాట్లాడేయడం, ఇలాంటి పనులు చేస్తుంటారు. అంటే కొంచెం అవగాహన తక్కువ కొన్ని విషయాల్లో. ఏం చేయాలి, ఎలా చేయాలో తెలియక కూడా చేస్తుంటారు. కొందరేమో ఆలోచన లేకుండా మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మరికొందరేమో పక్క వారితో చిన్నదానికి పెద్దదానికి మాట్లాడుతూ ఉంటారు. అవివేకం ఇదంతా కూడా. సో వివేకమైన పని చేద్దాం. మీ వల్ల కానీ మీ పిల్లల వల్ల కానీ ఎవరైనా వాక్యం వినకుండా డిస్టర్బ్ అయితే అది దురాత్మకు సహాయం అవుతుందే కానీ దేవునికి సహాయం అవ్వదు. అవునా? వాక్యాన్ని డిస్టర్బ్ చేసేది దేవుని ఆత్మన దురాత్మన? కాబట్టి సందేశం ప్రారంభిస్తున్నాను కాబట్టి మీ పిల్లలు అటు ఇటు తిరగకుండా మీరు చూసుకోవాలి. మధ్యలో మీరు కూడా ఎటు లేవకుండా జాగ్రత్త పడాలి. ఎవరైనా ఆలస్యంగా వస్తే దయచేసి వారిని వెనకే కూర్చుని పెట్టేటట్టు చైర్స్ ఏమైనా అక్కడక్కడ ఖాళీగా ఉంటే తీసుకెళ్ళి వెనక వేసేసేయండి. ఈ సభ నిర్వహించిన వారే చేయాలని ఏం లేదు. WCM పిల్లలు చాలామంది ఉన్నారు. ఖాళీ చైర్స్ మీకు పక్కన కనబడితే అక్కడ నుంచి తీసేయండి. దాన్ని తీసేసి తీసుకెళ్ళి వెనక్కి వేసేయండి. ఓకే, వెనక్కి వేసేసేయండి. ఎవరైనా ఆలస్యంగా వస్తే వారు వెనక కూర్చుంటారు. సంఘాల్లో కూడా, చర్చెస్లో కూడా చేయాల్సిన పని అదే. ముందొచ్చిన వాళ్ళందరూ ముందు కూర్చోవాలి, వెనకొచ్చే వారందరూ వెనక కూర్చోవాలి. మనం అలా కాకుండా మన తోకల్ని పట్టుకుంటాం. నా తోక ఎక్కడుందని చూసి కరెక్ట్గా వాళ్ళ పక్కకే వెళ్ళి కూర్చుంటాం. కూర్చోండి, కానీ అందరూ ముందే కూర్చోండి. ఎందుకంటే వెనకొచ్చే వారికి ముందు స్థలం ఉందనుకోండి, వారు రాగానే అందరి తలలు వారి వైపు తిరుగుతాయి. వాక్యం సమయంలో అది పెద్ద డిస్టర్బెన్సే కదా. అలా జరగకూడదు. సాతానికి ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా సంఘం ఎంత పద్ధతిగా బాధ్యతలు నేర్చుకుంటుందో అంతగా మన వలన దేవుడు మహిమపరచబడతాడు. ఆమెన్. అనవసరమైనవి పట్టించుకోవడం మానేసి ఇలాంటి అవసరమైన దాని మీద దృష్టి నిలిపితే సంఘం ఎప్పుడు దేవునికి మహిమకరంగానే ఉంటుంది. ఆమెన్. రైట్. మీ అందరికీ క్రిస్మస్, అలాగే రాబోతున్న నూతన సంవత్సర దైవ దీవెనలు. దేవుడు మీకు, మీ కుటుంబానికి ఆయన జన్మదిన దీవెనలను అనుగ్రహించునుగాక. ఆయన జన్మదిన దీవెనలో అత్యంత ప్రాముఖ్యమైనది రక్షణ. అది మీ కుటుంబానికి, మీ బంధువులకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్. ఆమెన్ అన్న వారికి దీవెన కలుగునుగాక అంటారు. ఇప్పుడు ఖచ్చితంగా అంటారు. అలాగే సంతోషంగా ఉండండి. భక్తి బిగుసుకొని చేసేది కాదు,
ఆయన మనకు స్వేచ్ఛను అనుగ్రహించాడు. ఆనందించుడి. దేవుని సన్నిధిలో వాక్యం అర్థమవుతున్న కొద్దీ ఆనందించాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో వాక్యం అర్థమవుతున్న కొద్దీ ఆనందించాలి. వాక్యం ప్రారంభించడానికి ముందు ఇంకొక జాగ్రత్త. దయచేసి మీ ఫోన్స్ ఏమైనా సైలెన్స్లో లేకపోతే దాన్ని కూడా సైలెన్స్లో పెట్టండి. వాక్యాన్ని గౌరవించిన వారం అవుతాం. దేవునికి వాక్యానికి భయపడడం నేర్చుకోవాలి మనం. ఇక మీకు చాలా ఆశీర్వాదకరమైన ప్రయోజనకరమైన ఒక సలహా చెప్తాను. వాక్యం అర్థమవుతున్న కొద్దీ బిగ్గరగా చెయ్యెత్తి స్తోత్రం చేయడం నేర్చుకోండి. మీకు తెలుసా, స్తుతించడం ఏ సిద్ధాంతం కాదు. స్తుతించడానికి ఏ డినామినేషన్తో సంబంధం లేదు. స్తుతి విశ్వాసానికి భక్తికి సంబంధించింది కదా. సంఘము స్తుతించుట మంచిది. ఎలా స్తుతించాలి? ఇష్టంగా స్తుతించాలా, సిగ్గుపడుతూ స్తుతించాలా? శక్తి లోపం లేకుండా స్తుతించాలా, మౌనంగా స్తుతించాలా? అందరూ కలిసి ఉన్నప్పుడు శక్తి లోపం లేకుండా మనసారా స్తుతి చేయండి. మౌనంగా ఉండి స్తుతి చెల్లించేది వేరు, ఆర్భాటించి స్తుతి చెల్లించేది వేరు. దేవుని వాక్యము దేవుడు మీకు అర్థమవుతున్న కొలది ఇష్టంగా చెయ్యెత్తి స్తుతించండి. మీకు దేవుడు అర్థమవుతున్నాడని సాతానికి అర్థమవునుగాక. అప్పుడు వాడు భయపడతాడు. దేవుడు మనకు అర్థమైతే వాడు భయపడతాడు. దేవుడు మనకు అర్థం కానంత వరకు వాడు మన మీద అధికారం చేయాలనుకుంటాడు. దేవుడు కానీ దేవుని జ్ఞానం కానీ ఎవరికి అర్థమవుతుందో వారి ముందు సాతాను పప్పులేమి ఉడకవు. కాబట్టి వాడు దేవుని జ్ఞానం గల వారి ముందు అధికారం చేయడానికి భయపడతాడు. దేవుని జ్ఞానం గల వారి మీద వాడు దాడి చేయొచ్చు, కానీ వారిని వాడుకోవడం వాడి వల్ల కాదు. వారి మీద అధికారం చేయడం వాడి వల్ల కాదు. కాబట్టి అందరూ గమనించండి, మీరు స్తుతి చేయడం మాత్రం మానకండి. రెండవ లాభం చెప్పనా, మీరు ఎప్పుడైతే చెయ్యెత్తి బిగ్గరగా స్తుతి చేస్తారో మీ పక్కనే సిగ్గుపడే వాళ్ళు ఉంటారు కదా, స్తుతి చేయడానికి కూడా సిగ్గుపడే వాళ్ళు ఉంటారుగా. మీరు బిగ్గరగా స్తుతిస్తే మిమ్మల్ని చూసి వారు సిగ్గుపడ్డం మాని వారు స్తుతించడం ప్రారంభిస్తారు. మీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పించును గాక. ఆమేన్. అదేంటో విచిత్రం, 10 మంది ముందు వ్యర్థమైనవి గట్టిగా అరిసి మాట్లాడడానికి సిగ్గుండదు. వీధిలో 10 మందితో గొడవ పడ్డానికి సిగ్గుండదు. బూతులు మాట్లాడడానికి సిగ్గుండదు. ఇంట్లో విషయాలు బయటికి చెప్పుకోవడానికి సిగ్గుండదు. ఇలా చాలా విషయాలకు సిగ్గుండని మనకి తండ్రి అయిన దేవుణ్ణి, సర్వోన్నతుడైన దేవుణ్ణి, ప్రాణకోటికి సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించే అవకాశం వచ్చినప్పుడు సిగ్గుపడతాం. చూడండి, అంతకంటే సిగ్గుమాలిన జీవితం ఇంకోటి ఉంటుందా అనిపిస్తుంది నాకు. ఎవరిని అనట్లా, అలా అనిపిస్తుంది నాకని చెప్తున్నా. ఆయన్ని స్తుతించని బ్రతుకు ఎంత సిగ్గులేని జీవితం అనిపిస్తుంది నాకు. అన్నింటి విషయంలో సిగ్గుపడవచ్చు, కానీ దేవుని స్తుతించే విషయంలో అస్సలు సిగ్గుపడకండి. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. దేవుణ్ణి స్తుతించే విషయంలో సిగ్గుపడకండి. ఆయన వార్త చెప్పే విషయంలో సిగ్గుపడకండి. ఆయన్ని ఆరాధించడంలో సిగ్గుపడకండి. అప్పుడు నువ్వు సిగ్గుపడిన ప్రతి చోట తలెత్తి నిన్ను నిలబెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దలు ఒక మాట అనడం నాకు తెలుసు, మనిషికో మాట. అయ్యో, మీకు తెలుసా? అయితే నేను ఇంకోసారి ఏం చెప్పక్కర్లేదన్నమాట. వాక్యం అర్థమవుతున్న కొద్దీ మీరు ఈరోజు కొత్తగా ఏదైనా విన్నారనుకోండి, వెంటనే దేవునికి మీరు స్తుతిస్తే మీ పక్కన వారు కూడా స్తుతించేటట్లు స్తుతి చేయాలి. నేర్చుకున్న వాళ్ళు ఉంటారుగా, మీరు స్తుతించితేనే ఇంకా మిగతా వాళ్ళు కూడా స్తుతిస్తారు. నోరు తెరుచుకొని వింటూ ఉండిపోకుండా నోరు తెరిచి స్తుతించడం కూడా నేర్చుకోండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. సైనికుల్లాగా పనిచేయాలి మనం ఈ ప్రతిదీ నేర్చుకున్న ప్రతిదానిని సైనికుల్లాగా పనిచేస్తేనే సంఘం వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అనే పేరుకు తగినట్లుగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది. ఒకరోజు ఖచ్చితంగా దేవుని ఆలోచన సంఘాన్ని సైన్యంగా మారుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక సందేశం ప్రారంభిస్తున్నాను. సందేశానికి ముందు కావలసిన జాగ్రత్తలు మీకు చెప్పేశాను, కావలసిన పద్ధతి నియమం మీతో పంచుకున్నాను. ఇప్పుడు కొంచెం మన హృదయాన్ని కూడా దున్నుకొని ఆ తర్వాత దాంట్లో విత్తనాలు వేసుకునే ప్రయత్నం చేసుకుందాం. ఆమెన్.
చాలాసార్లు క్రిస్మస్ టైంలో మనం 2 పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఈ హెచ్చరిక వల్ల మన హృదయంలో ఉన్న చేదు వేర్లు, ముళ్ళ పొదలు పెకలించబడుతూ దున్నబడుతుందన్నమాట మన హృదయం. ఏ రైతైనా సరే దున్నకుండా విత్తనాలు వేస్తాడా? కాబట్టి సందేశానికి ముందు హృదయం దున్నడం చాలా ముఖ్యం. అందుకు పొరపాటు ఏమిటో నేను మీ ముందు ఉంచుతాను, దృష్టి ఉంచుకోండి. మనం చేస్తున్నటువంటిది అల్లరి కాదు, సువార్త. సువార్త ఎప్పుడు అల్లరిగా ఉండకూడదు, ఆలోచన ఇచ్చేదిగానే ఉండాలి. నిజమేనా? మీలో ఎంతమంది క్యారల్స్ లాంటివి చేస్తూ ఉంటాం? మనం చర్చెస్లో క్యారల్స్ చేస్తామా లేదా? మనం చేస్తాం. ఎప్పుడు చేయాలి క్యారల్స్? అందరూ పడుకున్నాక చేసేది క్యారల్సా? అందరూ మెలకుగా ఉండేటప్పుడు చేసేదా? కానీ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? 10 గంటలకు స్టార్ట్ చేసి తెల్లవారుజామున 3 గంటల వరకు చేస్తాం. నాన్ సెన్స్. ఏంటది? నాన్ సెన్స్. ఇప్పుడు ఎవరన్నా వచ్చే వాళ్ళు కొత్తగా వస్తే దయచేసి వాళ్ళని ముందుకు రానివ్వకండి, వెనకే కూర్చుండబెట్టేయండి ప్లీజ్. ఇంత చక్కగా అందరూ వినేటప్పుడు ఎవరు వచ్చినా వారిని వెనకే కూర్చుండబెట్టండి. చైర్స్ లేకపోతే పర్వాలేదు, నిలువ పెట్టేసేయండి అంతే. దేవుని వాక్యానికి మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకూడదు. అంత పద్ధతిగా ఖచ్చితంగా ఉంటేనే పరిచర్య ఇక ముందు గొప్పగా జరుగుతుంది. ప్రతి విశ్వాసి సైనికుడిలాగా ప్రవర్తించి తీరాల్సిందే, శిష్యుడిలాగా మారాల్సిందే. ఈ లోకంలో వ్యాపారాలు చేసే వ్యక్తులు లేదా రాజకీయ నాయకులు వారి చుట్టూ స్కూల్స్తో సహా కాలేజెస్తో సహా చాలా పద్ధతి నేర్చుకుంటారు, నేర్పిస్తారు. జీవం కలిగిన దేవుని సంఘం మనమే అనుదినం ఇంకా పద్ధతిగా మారుదాం. ప్రైజ్ ది లార్డ్. రైట్, ఇక్కడ వాక్యం ప్రకటించబడుతుంది కాబట్టి దూరంగా పిల్లలు అరుస్తుంటే కూడా గమనించండి దయచేసి. విశ్వాసులమైన పిల్లలు, మన పిల్లలకు మనం నేర్పించాం కదా మందిరంలో ఎలా ప్రవర్తించాలో, నేర్పించాలి. మన పిల్లలు మందిరంలో దేవునికి భయపడడం నేర్చుకోవాలి. సభల్లో అటు ఇటు అల్లరి చిల్లరగా ఆడడం మానేసి దేవుని వాక్యం వినడం నేర్చుకోవాలి. నీ పిల్లలు దేవునికి, దేవుని వాక్యానికి భయపడితే చాలు, వారి పిల్లల పిల్లల వరకు దేవుని హస్తం వారికి తోడుగా ఉంటుంది. ఆమెన్. రైట్, మనం క్యారల్స్ చేస్తుంటాం చూసాము. దాంట్లో మనం చేస్తున్నది అల్లరి ఎక్కువ కనబడుతుంది సువార్త కంటే కూడా. రాత్రి 10 నుంచి మధ్యరాత్రి 2-3 గంటల వరకు మనం చేస్తుంటాం. అవును, క్యారల్స్ అనే మాటకు అర్థం ఏమిటి? క్యారల్స్ అనే మాటకు అర్థం ఏమిటి? క్యారీ అంటే అర్థం ఏమిటి? మోయడం. ఎల్స్ అంటే వార్త. ఎనీథింగ్ ఎల్స్ అంటుంటారు, అంటే ఇంకేమైనా సంగతులు ఉన్నాయా? క్యారల్స్ అంటే వార్తను మోయుట. ఓ కంజర పట్టుకొనో, ఓ డప్పు కొట్టుకొనో, ఒక శాంటా, అదే క్రిస్మస్ తాతని తయారు చేసో, జేబు నిండా చాక్లెట్లు వేసేసి బిస్కెట్లు పెట్టుకొని హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అని గట్టి గట్టిగా అరుస్తూ ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ విశ్వాసుల ఇంటికి వెళ్ళి టీ బిస్కెట్లు బాగా తినేసి మిగిలితే కవర్లు వేసుకొని పొట్లం కట్టుకుని మళ్ళీ ఇంకొక విశ్వాస ఇంటికి. ఏం చేస్తున్నారు? ఏం అర్థమయ్యేటట్లు చేస్తున్నారు సమాజానికి? ప్రతిదీ ఆచారంగా మార్చేసాం కదా మనం అని నన్ను కూడా మీతో కలుపుకుంటున్నాను. మనం పొరపాటు ఎవరితో ఒక్కరితో జరగలేదు. తాతల నాటి నుంచి అందరం కలిసి చేసుకున్నాం ఇదంతా. క్యారల్స్ అంటే రక్షకుడు పుట్టిన వార్త ప్రజలకు అర్థమయ్యేటట్లు చేసేదే క్యారల్స్. కానీ అల్లరితో చిల్లరతో మనం చేస్తున్న అల్లరి క్యారల్స్ కాదు. అవును, సువార్త కోసం స్తుతి చెయ్యాలి, హ్యాపీ క్రిస్మస్ అని అందరినీ విష్ చేయాలి, మెరీ క్రిస్మస్ అని అందరికీ శుభాకాంక్షలు చెప్పాలి, నిజమే. కానీ అందరూ పడుకున్నప్పుడు చేస్తే ఏంట్రా వీళ్ళ గోల, నిద్ర కూడా లేకుండా చేస్తున్నారు అంటారా అనరా? మారు మనసు లేని వాళ్ళు చేసే పని మారు మనసు ఉన్న వాళ్ళు కూడా చేస్తుంటాం. మారు మనసు లేని వాళ్ళు చూడండి, భక్తి పేరట, పెళ్లిళ్ళ పేరట, వారి పేరట సినిమా పాటలతో పెద్ద పెద్ద అల్లర్లు చేస్తుంటారు. ఎవరికి ఏమవుతుందనే ఆలోచన కూడా ఉండదు. మరి మనకు వారికి తేడా ఉండాలిగా. కనీసం మనం చేస్తున్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలిగా. చివరికి మన ఆదివారపు ఆరాధనలు కూడా అల్లరిగా కనబడకూడదు ప్రజలకి. అలా కనబడకుండా ఉండాలంటే చర్చ్ మీద ఉన్న హారన్ ఆగిపోవాలి, లోపటున్న మైక్ బాక్స్ మాత్రమే పనిచేయాలి. మీరు చెప్పండి, మనం చేసే ఆరాధన ప్రజలకు వినబడాలా?
పోనీ సంఘానికి దేవుడు బోధించే బోధ ప్రజలకు వినబడాలా? లేదు. ప్రజలకు సువార్త వినబడాలి, బోధ సంఘానికి మాత్రమే వినబడాలి. ముత్యములు కదా, మీకు తెలుసు కదా. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పగా ఇంకొకరు వినాల్సిన పని ఏంటి? కిచిడి చేయకండి. దేవుని సేవ పద్ధతులను, సంఘ నియమాలను కిచిడి చేసి పడేయకండి. ప్రతి దానికి సమయం కలదు, వివాదాలు లేకుండా పని జరుగుతుంది. అప్పుడు మనం ప్రార్థన చేయడం కూడా ఇంకొకరికి అభ్యంతరం కాకూడదు. అప్పుడే సువార్త ప్రజలకు అర్థమవుతుంది. 4 గంటలకే చర్చి మీద హారన్ ఆన్ అయిపోయి కొందరు విశ్వాసులు ప్రార్థన చేసేస్తుంటారు, కొందరు ప్రార్థన చేస్తుంటారు, బోర్మని ఏడ్చేస్తూ ప్రార్థన చేస్తుంటారు. భారతదేశంలో ముఖ్యంగా మన గ్రామాల్లో ఉదయం ఏడుపులు వినాలని ఎవ్వరు అనుకోరు. మనమేమో అందరి క్షేమం కోసం ఏడిచి ప్రార్థిస్తాం. ఆ కన్నీరు, ఆ వేదన దేవునికి వినబడితే చాలు, గ్రామంలో ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేస్తాడు. మనం అందరికీ వినబడేటట్లు చేస్తాం. వాళ్ళు పొద్దున ఏమిట్రా ఈ భయంకరమైన ఏడుపులు, పైగా హారన్లు ఎలా వినబడుతుంది? చర్చి పక్కనే ఇండ్లున్నాయి అనుకోండి, ఇంకంతే సంగతులు. వారు బతిమాలుకుంటారు, అయ్యా దయచేసి ఆ హారన్ ఆపండి, మా పిల్లలు భయపడిపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, మనం చేసే మంచి పని కూడా చెడుగా మారుతుందా లేదా? వాళ్ళకి అపార్థమైపోతున్నాం ఇలాంటివన్నీ చేసి. ఎక్కడైనా చర్చికి స్థలం కావాలంటే వాళ్ళు చేతులు ఎత్తున్నారు, మీకు దండమయ్యా, మీకు చర్చికి స్థలం మేము ఇచ్చామంటే అమ్మినందుకు మమ్మల్ని ఆ ఇరుగు పొరుగు తిట్టుకుంటారు. ఎందుకంటే మీరు ఉదయం ప్రార్థిస్తారు, మధ్యాహ్నాలు, సాయంత్రాలు, ఆల్నైట్లు, అవి ఇవి అని అల్లరి చేస్తుంటే మా వల్ల కాదంటారు వాళ్ళు. కానీ మనం చేసేది అల్లరి కాదు, అందరి క్షేమం కోసం. కన్నీటి వేదన అని వారికి అర్థం కావాలంటే అనవసరమైన చోట ఆపాలి. చర్చి మీద హారన్ ఉంటే సువార్త వినబడినప్పుడే అది ఆన్ అవ్వాలి. ఆరాధన చేసేటప్పుడు మనం దేవుణ్ణి పాడి స్తుతించేటప్పుడు అది ఆన్ చేయక్కర్లేదు. మనం ఇదంతా ఆలోచించంగా. వింటే వాళ్ళకి ఏదో క్షేమం అనుకుంటాం. వింటే కాదు, వాళ్ళకి అర్థమైతేనే క్షేమం, అపార్థమైతే క్షేమం కాదు. ఇదే మాట చెప్పినప్పుడు ఒకసారి ఒక బ్రదర్ అన్నారు, సార్ ఇలా చర్చ్ మీద హారన్ పెట్టి పాటలు పాడి ఆరాధన చేసినప్పుడు ఆ పాటల వల్ల కొందరు రక్షించబడ్డారు తెలుసా అన్నారు. ఎలా రక్షించబడ్డారు అన్నాను. ఒక ఆయన రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి చనిపోబోతే ఈ పాటలు విని, ఆ మైక్లో పాట విని ఆదరణ పొంది రక్షించబడ్డాడండి అన్నారు. అప్పుడు నేను అడిగాను, మరి ప్రతి గ్రామం పక్కన రైల్వే ట్రాక్ ఉందా అని. ఉందా? మరి ఎలాగా? దేవుడు ఎప్పుడు ఒకటేలాగా పనిచేస్తాడా? రహస్యంగా ఎవరికి తెలియకుండా ఉరివేసుకునే వాళ్ళ దగ్గరికి కూడా సువార్థికుల్ని పంపించాడు నా దేవుడు. వాళ్ళు తలుపు కొట్టి ఆ నిమిషం వారు ఉరివేసుకోకుండా వారికి సువార్త చెప్పి సత్యం చెప్పి వారిని కాపాడారు కదా. ఇప్పుడు చెప్పండి, లోకానికి క్రైస్తవుడు అపార్థం అవ్వడానికి కారణం సైతానా, మనం కాదా? ఇలా వందల అపార్థాలు సమాజానికి క్రైస్తవుడు కలిగించేసి అనవసరమైన వాటి మీద మనం తీర్పులు తీరుస్తూ ఉంటాం. అనవసరమైనవి మర్చిపోయి పక్కన పెట్టేసి అవసరమైన దాని మీద దృష్టి పెట్టండి. 2000 సంవత్సరాలు గతించిపోతుంది, ఇప్పటికీ క్రైస్తవుడు క్రీస్తు అపార్థం అవుతూనే ఉన్నారు. మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనులలో దూషింపబడుతున్నదే. ఇంకా చాలు, వీటికి స్వస్తి పలుకుదాం. మీరు, నేను, మనం ప్రతిరోజు నేర్చుకుందాం. మార్చుకోవలసిన వాటిని ప్రతిరోజు మార్చుకుందాం. మనం భక్తులమవుతాం, దేవుడు మహిమపరచబడతాడు. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. గట్టిగా, సిగ్గుపడుతూ కాదు, గట్టిగా. మీరు గట్టిగా స్తుతిస్తే, బిగ్గరగా స్తుతిస్తే సాతాను భయపడి పారిపోవునుగాక. సిగ్గుపడుతూ కాదు, చెయ్యెత్తి. మనం చిన్నపిల్లలం, దేవునికి మర్చిపోవద్దు. మీ వయసు ఎంతైనా, మీరు చదువుకున్న వారైనా, ఎవరైనా కావచ్చు, మీరు ధనికులైనా, మీరు దేవునికి చంటి పిల్లలే. ఆయన మహిమపరచబడినట్లుగా నన్ను తగ్గించుకుంటున్నాను అనే సూచనకు చెయ్యెత్తాలి. నన్ను తగ్గించుకుంటున్నానయ్యా, నిన్నే హెచ్చిస్తున్నాను, దేవునికి మహిమ కలుగునుగాక. నేను చెప్పిన వాటిని బట్టి ఎవరైనా మీరు బాధపడితే దయచేసి బాధపడండి. నేనెందుకు క్షమాపణ అడుగుతాను దీనికి? దైవ చిత్తానుసారమైన బాధ మీకు రానివ్వండి. మనసులో నొచ్చుకోండి దయచేసి.
నిజమే కదా, సువార్తకు నేను ఇలాంటి పిచ్చి ఆటంకంలో ఉన్నానే. దయచేసి ఈరోజు నుంచి క్యారల్స్ని సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 లోపే కంప్లీట్ చేయండి. అందరూ మెలకుగా ఉన్నప్పుడు క్యారల్స్ చేయండి. ఆ క్యారల్స్ టైంలో ఏసే దేవుడు ఏసే దేవుడు అని అరవడం కాకుండా యేసు మాత్రమే ఎందుకు దేవుడో ఆధారాలతో ఒక కరపత్రం ఉంచి వారు బాధపడేటట్లు కాకుండా వారికి ఆలోచన కలిగేటట్లు సువార్త చేస్తూ వెళ్ళండి. ఆయన ఎందుకు పుట్టాడో అర్థమయ్యేటట్లు చెప్పండి. ఆయన ఎందుకు రక్షకుడో అర్థమయ్యేటట్లు చెప్పండి. ప్రజలందరూ వింటుండగా చూస్తుండగా అర్థమయ్యేటట్టు సువార్తను చేయండి. ఇలా చేయలేకపోయారనుకోండి, ఇంకో పని చేయండి. పోనీ మీ వీధిలో ఎంతమంది ఉంటారో అంతమందికి ఎవరైనా సరే విశ్వాసి అయిన వాడు ఒక వీధిలో ఉంటే వారందరినీ ప్రేమ విందుకు పిలుచుకోండి. ప్రేమ విందు పెట్టలేరు అనుకోండి, ఒకవేళ కనీసం వారిని టీ బిస్కెట్ కోసం పిలవండి. పలహారాలు ఇస్తారుగా, పొట్లాటుగా చిన్న చిన్న పొట్లాలు కడతారుగా మీరు, అదేదో చిన్న ప్లేట్లో పెట్టి చక్కగా పలహారానికి పిలవండి. అలా వచ్చిన వ్యక్తులకి దేవుడు అంటే ఏంటో, మతం అంటే ఏంటో, ఆచారం ఏమిటో, సాంప్రదాయం ఏమిటో, మారు మనసు ఏమిటో, పునరుద్ధానం ఏమిటో, రక్షణ అంటే ఏమిటో, పాప విమోచన అంటే ఏమిటో అర్థమయ్యేటట్టు చెప్పండి. అప్పుడు వారికి హ్యాపీ క్రిస్మస్ చెప్పి పంపించండి. క్రీస్తు జన్మించాడు అనే వార్త. క్రీస్తు మతం మార్చడానికి రాలేదు, కులాలు ఆచారాలు సాంప్రదాయాలు మార్చడానికి రాలేదు, మనిషిని పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు అనే విషయం అర్థమయ్యేటట్టు చెప్పండి. అలా ప్రతి విశ్వాసి తమ వీధి మొత్తానికి ప్రేమను పంచి సువార్త చేయండి. అంతకంటే గొప్ప క్యారల్స్ ఏముంది? ఇది కాదంట, తెల్లవారు వరకు అరిసి అరిసి డప్పులు కొట్టి కొట్టి యవనస్తులు పిల్లలు చిల్లర చిల్లరగా ఎగిరి గంతులేసి అమ్మాయిలు అబ్బాయిలు ఒకరి కోసం ఒకరు వచ్చి మళ్ళీ ఈ తుంటరి పనులన్నిటికీ మళ్ళీ క్యారల్స్ అనే పేరు ఒకటి. నేను క్యారల్స్ తప్పనట్ల, ఇలాంటి క్యారల్స్ వద్దంటున్నాను. ఇలాంటి క్యారల్స్ వద్దు. ఆచార సాంప్రదాయ క్రిస్టమస్ వద్దు. సువార్త భరితమైన క్రిస్టమస్ కలుగునుగాక, జరిగింతుముగాక. ఆమెన్. గాస్పల్ క్రిస్మస్. ఆమెన్. గాస్పల్ క్రిస్మస్. క్రిస్మస్ సంబరాలు సువార్తతోనే ప్రారంభం అవ్వాలి కదా. క్రీస్తు జనించాడనే సంబరం అంబరాన్ని అంటేలాగా ఉండాలని భక్తులు పాటలు రాసుకున్నారు. నిజంగానే అంత పెద్ద ఎత్తున ఆ ఆర్భాటంలో ప్రజలకు అర్థం అవ్వాలి దేవుడు. మనం ఇక్కడ ఏదైనా నృత్యాలు వేసుకున్నా, ఏదైనా డ్యాన్స్ లాంటివి పిల్లలతో వేయించినా, లేదా ఏదైనా స్కిట్ వేసినా ప్రజలకు అది అర్థమై దేవుణ్ణి స్తుతించేటట్లు ఉండాలి, కానీ ఆకర్షణతో పాపం వైపు వెళ్ళేటట్టు ఉండొద్దు. జాగ్రత్త. మనం ఏది చేసినా ఆయనకు మహిమ కలిగేటట్లే జరుగునుగాక. మీరు ఇదే చెయ్యండి అదే చేయండి అని ఆంక్షలు పెట్టకుండా, మీరు ఏది చేసినా పరిశుద్ధాత్ముడు దుఃఖపడకుండా చేయండి చాలు. ఇలా ఆలోచించండి, గొప్పగా మీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. 19 సంవత్సరాల నా సేవా అనుభవం. ఆమేన్. 19 సంవత్సరాల నా సేవా అనుభవంతో చెప్తున్నాను. సరిగ్గా ఇప్పుడు వచ్చే జూన్ నెల వస్తే 20 సంవత్సరాలు అన్నమాట. ఖచ్చితంగా దాదాపుగా 20 సంవత్సరాల నా అనుభవంతో చెప్తున్నాను. నేను 760 గ్రామాలు తిరిగి సువార్త చేశాను 10 సంవత్సరాల పాటు. ఇప్పుడు ఈ మిగతా 10 సంవత్సరాలు దేవుడు నన్ను దేశ విదేశాల్లో తిప్పి వాడుకుంటున్నాడు. కానీ ప్రారంభపు 10 సంవత్సరాలు గ్రామ పరిచర్య చేసిన అనుభవం నాకుంది. ఎవరెవరు ఎక్కడ ఎలాంటి అభ్యంతరాలను బట్టి క్రీస్తుని సువార్తను వ్యతిరేకిస్తున్నారో నేను దగ్గరగా చూశాను. వాటికి విరుగుడే ఈరోజు నేను అర్థమవుతూ చేస్తున్న సువార్త. దేవుని ప్రజ, మన పద్ధతులు మన విధానాలు మనకు నచ్చొచ్చు, కానీ కొన్నిసార్లు సమాజానికి అపార్థం అవుతుంటే దాన్ని కొంచెం సవరించుకొని క్రీస్తును పరిచయం చేద్దాం. పౌలు భక్తుడు సున్నతిని ఖండిస్తూ ఓ పత్రిక రాస్తే, అదే సున్నతి విషయంలో అభ్యంతరం కలిగి వీరు సువార్తనే వినలేకపోతున్నారని యూదులకు అభ్యంతరం కలగకుండాన్నట్లు సున్నతి అనే దాన్ని గట్టిగా ఆచారంగా పట్టుకొని నేను దాన్ని ఖండించడం కంటే పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదని యూదులకు అభ్యంతరం తొలగించడానికి శిష్యులకు కూడా ఏం చేయించాడు? ఇప్పుడు సువార్త ముఖ్యమా ఆచారం ముఖ్యమా? కానీ మనం అలా పెట్టుకోగా, మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి సార్, మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, అవి జరగాల్సిందే అంటాం. క్రైస్తవుడికి ఎలాంటి ఆచారాలు సాంప్రదాయాలు లేవు.
క్రైస్తవుడికి బాధ్యతలు, కర్తవ్యాలే ఉన్నాయి. మన జీవితం బాధ్యత, కర్తవ్యం. ఎందుకంటే మనం క్రీస్తుతో సిలువ వేయబడ్డాం. సిలువ వేయబడి చనిపోయిన వాడికి ఆచారం ఏమిటి? మనకు ఆచారాలు కాదు ఉన్నది, మనకున్నది ఏమిటి? బాధ్యతలున్నాయి, పద్ధతులున్నాయి. స్తోత్రం కలుగునుగాక. మనకేమున్నాయి? బాధ్యతలున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఎస్. వాలంటీర్స్కి ఇంకొకసారి చెప్తున్నాను, దయచేసి సందేశం పూర్తయ్యే వరకు భోజనాల పేరెత్తొద్దు, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏం చేయొద్దు. మీ గిన్నెల చప్పుడు వినబడితే చాలు, ఇక్కడ చాలా మంది పొట్టలో ఎలుకలు పరిగెడతాయి. వాక్యాన్ని చెరిపేస్తాం తెలుసా మనం. చాలా చోట్ల పోయిన సంవత్సరం నేను కొన్ని క్రిస్మస్కి వాక్యం చెప్పడానికి వెళ్తే, నాకు వాక్యం ఇచ్చే ముందు సేవకుడు అదే కన్వీనర్ ఉంటాడు కదా, నిలబడి ఇంకా ఎవరైనా భోజనం చేయకపోతే వెళ్ళండి వెళ్ళండి తిని రండి అండి. నాకు వాక్యం ఇచ్చే ముందు. అరే నన్నెందుకు పిలిచావు మరి? భోజనం కోసమే సభలైతే బోధ పక్కన పెట్టండి, బోధ కోసమే సభ అయితే భోజనం తర్వాత పెట్టండి. సింపుల్. భోజనాల కోసమే సభలు పెట్టుకుంటే బోధ వద్దు, పక్కన పెట్టేయండి. లేదు బోధ కోసమే సభ అంటే భోజనం తర్వాత పెట్టండి. ఒక్క పూట ఆలస్యంగా తింటే నష్టమేమి, కానీ ఆ ఒక్క పూటలో తెలుసుకోవలసినవి తెలుసుకోవడం ఆలస్యమైతే చాలా నష్టం ఉంది. ఏమో ఈరోజు నువ్వు తెలుసుకునే సత్యం వల్ల ఇంకో గంటకు నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల నీకోసం ఒక గొప్ప ద్వారం తెరవబడవచ్చు. ఆత్మదేవుడు నిన్ను క్షమించవచ్చు. ఆమేన్. నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల నీకు కలిగే పశ్చాత్తాపం వల్ల నీ జీవితంలో ఒక ఆయుష్ పెరగొచ్చు. దేవుడు నీ తీర్మానాన్ని మెచ్చి నిన్ను వాడుకోవడానికి నిర్ణయించుకోవచ్చు. వాక్యము ఎంతటి బలహీనత నుంచైనా నేను విడిపించవచ్చు. బోధకు ప్రాధాన్యత ఇద్దాం. అందుకే చెప్తున్నాను, మీరైనా నేనైనా మార్చుకోవలసిన వాటిని దేవుడు మార్చేటట్లుగా పూర్తి విధేయులమై నేర్చుకుందాం, మార్చుకుందాం. ఆమెన్. రైట్. ఇంక ఇలాంటివి ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. యూట్యూబ్లో 900 సందేశాలు అందుబాటులో ఉంచాం మేము. WCM టీవీ గుడివాడ అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే 900 అంశాలు ఉన్నాయి. మీరు ప్రతిరోజు నేర్చుకోగలుగుతారు. మీ సంఘాలలో, మీ సేవకులతో, మీ ప్రాంతంలో బలమైన మండుతున్న దీపాల వల్లే మీరుండాలని ఆ సందేశాలు ఉంచాం మేము. తప్పకుండా మీరు సంపాదించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇష్టంగా చెప్పాలి, నేర్చుకుంది మర్చిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్. రెండోది ఇంకోటి చెప్పనా, దేవుని కార్యం జరగకుండా ఆగిపోవడంలో ఇంకోటి జరుగుతుంది. కొందరు ఏం చేస్తారంటే అన్ని కష్టపడి ఎవరేమనుకుంటున్నారో, ఎవరు వింటున్నారో లేదో ఇట్లా టెన్షన్ పడతారు. మీ వల్ల ఆత్మకార్యం జరగదు. అప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు అనవసరం అదంతా. ఆత్మకార్యం అది, నువ్వేం చేయలేవుగా. దైవకార్యం జరుగుతుంది అంతే, దేవుడే చూసుకుంటాడు. ఎవరేమనుకుంటున్నారో నీకు అనవసరం. ఆత్మదేవుడు అందరితో మాట్లాడి సరి చేసుకుంటాడు. ఆమేన్. నీ పని ఏమిటంటే నువ్వు కూడా ఖాళీకుండా ఉన్నావుగా, నిండుగా దేవుని వాక్యంతో నింపబడుతూ ఉండాలి. అదే చేయాలి. మనుషులు మనమే అన్ని చేసేద్దామని ట్రై చేస్తాం. మనం చేయగలిగింది చేసి దేవుడు చేయగలిగేది దేవుడే చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పటి వరకు నేను మీ హృదయాన్ని దున్నుతూ విత్తనాలు వేయడానికి సిద్ధపరిచాను. ఇప్పుడు చెప్పండి, మనలో ఆచారం ఉందా లేదా? మూఢనమ్మకంగా ఉందా లేదా ఆచారం? వద్దు. మనం ఏదైనా ఒక పని చేస్తే మూఢనమ్మకంగా కాకుండా భక్తి సాధనకు ముఖ్యమైనదిగా ఉండునుగాక. ఇప్పటి నుంచి మీరు క్యారల్స్ చేస్తే ఏ టైంలో చేస్తారు? అంతే, మార్నింగ్ 6 to 10 కంప్లీట్ అయిపోవాలి. మార్నింగ్ 6 to 10 కంప్లీట్ అయిపోవాలి. 10 తర్వాత మన వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. చివరికి సభలు నిర్వహించిన తర్వాత కూడా ఇప్పుడు మనం 10కో 11కో ముగించేస్తాం. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ కాబట్టి. తర్వాత మళ్ళీ మనం పాటలు పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు. మొత్తం హారన్స్ ఆపేయాలి. పైన హారన్స్ ఆపేసి, ఒకవేళ పాటలు పెట్టుకోవాలనుకుంటే ఈ బాక్సులు కూడా చిన్నగా పెట్టుకోవాలి. భోజనం చేసేటప్పుడు చక్కగా ఆహ్లాదంగా ఉంటుంది. ఇలా మన ఇంటి గురించి ఆలోచించినంత గొప్పగా మన చుట్టుండే వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తే మీ వలన ఆత్మదేవుడు త్వరగా పనిచేస్తాడు. అభ్యంతరాలను కొండల్లాగా పెట్టుకొని బండలు బద్దలయ్యేటట్టు మోకరిస్తాం. ఏంటి లాభం? బండలు పగులిపోయేటట్టు, నీ మోకాళ్ళు అరిగిపోయేటట్టు నువ్వు ఏడిచినా అభ్యంతరాలు అడ్డుగా ఉన్నంత వరకు ఆత్మకార్యం జరగదు.
బురద కుండలో ఎంత మంచి పాలు పోస్తే లాభం ఏమిటి? తాగడానికి పనిచేస్తుందా? అది మానుకుందాం మనం. దేవునికి స్తోత్రం. ఇంక ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. క్రిస్మస్ కాబట్టి క్యారల్స్ కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. క్రైస్తవుడికి ఆచారంగా ఏది చేయకండి. క్రైస్తవుడా, నువ్వు బాధ్యతగానే ప్రతిదీ చేయి, కర్తవ్యంగానే ప్రతిదీ చేయి. ఆత్మదేవుడు నిన్ను బట్టి సంతోషించేటట్లు నీ పిల్లల్ని వాడుకొనుగాక. ఆమేన్. రైట్, ఇప్పుడు మనం క్రిస్మస్ సందేశంలోనికి వెళ్దాం. బలమైన విత్తనాలను వేసుకుందాం. మునుపెప్పుడు వినని సంగతులను దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి, ఆదికాండము. క్రిస్మస్ సందేశం ఆదికాండంలో ఏముంది సార్ అంటారు. నీకు నచ్చింది చెప్పడానికి నేను రాలేదు. దేవుడు మాట్లాడే విషయం నీకు అందించడానికి నేను వచ్చాను. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే తమకు నచ్చినట్లే వాక్యం వినాలనుకుంటారు. తప్పు. దేవుడు నీకు నచ్చినట్లు మాట్లాడితే ప్రయోజనం ఉండదు. ఆయన చెప్పాలనుకున్నది నీకు వినిపిస్తేనే ప్రయోజనం ఉంటుంది. నాకు నచ్చినట్లు ఉండాలనుకునే చాలాసార్లు ఎంత గొప్ప మాట విన్నా సరే నీకు అర్థం కాదు. కాబట్టి నీ కుండల మీద ఉన్న నీ స్వబుద్ధి మూతను తీసేసేయి, అందులో ఉన్న చెత్తను బయటికి పడేసేయి. దేవుడు పైనుండి వచ్చు జలముతో, జీవజలంతో నిన్ను నింపునుగాక. రండి, ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం నుండి ప్రారంభించుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం. ఒకరే చదువుతారు, మైక్ ఉంది, సేవకురాలు చదువుతున్నారు. ప్రతి వచనం చదివి వినిపిస్తారు, శ్రద్ధగా వినండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. చాలు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున, ఏమన్నాడు? ఏదేను తోటకు తూర్పు దిక్కున. 4వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండెను. ఇప్పుడు కయ్యను కూడా ఎక్కడికి వెళ్ళాడంట? తూర్పు దిక్కున. అవును, దేవుడు ఏదేను తోట ఎక్కడ వేశాడంట? తూర్పు దిక్కున. దేవుడు సూర్యుణ్ణి చంద్రుణ్ణి సృష్టించినప్పుడు సూర్యుడిని ఎటువైపు పెట్టాడంట? తూర్పు దిక్కున. ఆ జ్ఞానులు ఎటువైపు నుంచి వచ్చారు? తూర్పు నుండి. ఏంటి బైబిల్లో తూర్పు 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 అని ఇన్ని పదాలు వినబడుతున్నాయి? ఏమిటి తూర్పుకున్న ప్రాముఖ్యత ఏమిటి? సూర్యుడు తూర్పుకే, ఏదైనా తోట తూర్పుకే. చివరికి ఏదైనా తోట నుంచి వీరిని బయటికి నెట్టేసింది కూడా, ఆదామవ్వల్ని బయటికి నెట్టేసింది తూర్పుకే. చివరికి తన కుమారుడైన కయ్యను వెళ్ళింది తూర్పుకే. సూర్యుడు ఉన్నది కూడా తూర్పుకే. ఏంటండి ఇంత ప్రాముఖ్యత తూర్పుకి? పైగా జ్ఞానులు వచ్చింది కూడా తూర్పు దేశమే. దేవుడు మనతో ఇంకేదో చెప్పాలనుకుంటున్నాడు. అవును, మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన. దేవుని ప్రజ, సర్వోన్నతుడైన దేవుడు ఆయన ఏది చేసినా సరే ఊరికే చేయడు. ఏదైనా ఒకదాన్ని పదే పదే ఒక దిక్కుకే పెడుతున్నాడంటే ఆ దిక్కుకు ఆయన ఒక ప్రాముఖ్యత నిర్ణయిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటాడు చివరి రోజుల్లో క్రూర పక్షిని నేను తూర్పు నుండి రప్పిస్తానని అంటాడు. మళ్ళీ ప్రవచన గ్రంథాల్లో చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి తూర్పుకు సంబంధించి. ఇక సూర్యుడు తూర్పును ఎందుకు పెట్టాడో తెలుసా? దేవుడు ఏది చేసినా భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు ఎరిగి చేస్తాడు. ఆయన ఆ రోజు చేసిన దానికి, ముగింపులో చేసిన దానికి కావలసిన మొత్తం ఏర్పాట్లు చేసేసాడు. మీకు తెలుసా, ఒకప్పుడు మన దేశాలకు విదేశాల నుండి దేవుని సువార్త వచ్చింది. నేను గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ మాట చెప్తూ వస్తున్నాను. చాలా తొందరలో భారతదేశం నుండి దేవుని జ్ఞానం మిగతా దేశాలకు వెళ్తుంది. అక్కడి నుండి సువార్త వచ్చింది, దేవుడు అంటే తెలిసింది. కానీ ఇప్పుడు దేవుని గూర్చిన జ్ఞానం ఇక్కడి నుంచి అటుపోతుంది. దేవుని గూర్చిన సంపూర్ణత ఇక్కడి నుండి అటుపోతుంది. కృతజ్ఞతగా మనం మరి రుణం తీర్చుకోవాలిగా. మాకు దేవుణ్ణి పరిచయం చేశారు, మీకు పరలోక మహిమ అధికంగా ఉండడం ఏంటో పరిచయం చేస్తాం మనం అని. సో భారతదేశం నుంచి దేవుడు తన మండుతున్న దీపాలను, బూరలను సిద్ధపరిచి పంపిస్తాడు. దేవుని ప్రజ, ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానాన్ని సంఘం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. దేవుడు సూర్యుణ్ణి సృష్టించిన కారణం ఇంకొకటి ఏంటో తెలుసా మీకు? ఆయన సూర్యునిలాగే ఉన్నాడు అని చెప్పే ప్రయత్నం కూడా. ఎక్కడున్నాడు సార్?
84వ కీర్తన 11వ వచనంలో దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అని చెప్పి రాయించుకున్నాడు. దేవుడైన యెహోవా సూర్యుడిగా ఉండడం ఏమిటి సార్? ఏంటంటే తిమోతి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు అని రాయబడింది. సూర్యుడి దగ్గరికి మనం ఎవరు వెళ్ళలేము, అలాగే సమీపించరాని తేజస్సు దగ్గరికి ఏ దేవదూత ఇంతవరకు వెళ్ళలేదు. అందుకే రోమాపత్రిక మొదటి అధ్యాయం 20వ వచనంలో అంటాడు, అదృశ్యమైన దేవుని లక్షణములు, దేవుని నిత్య శక్తి సృష్టింపబడిన వాటిలోనే దేవుడు పెట్టాడంట. వాటిని ఆలోచిస్తే దేవుని అదృశ్య లక్షణాలకు తెలుస్తాయి. కొన్నిసార్లు అక్షరం మనకు జ్ఞానం నేర్పకపోవచ్చు, కొన్నిసార్లు మన విశ్వాసానికి అందని అద్భుతం ఏదైనా ఉండొచ్చు. దాని కొరకు సృష్టిలో సృష్టింపబడిన వాటిని ఆలోచించమంటాడు. అర్థమయ్యేటట్లు దేవుడు సహాయం చేస్తాడంట. కొన్నిసార్లు థియాలజీ మనకు పనిచేయకపోవచ్చు దేవుని అర్థం చేసుకోవడానికి, అప్పుడు విశ్వాసం పనిచేస్తుంది. కొన్నిసార్లు థియాలజీ విశ్వాసం కలిసి పనిచేసినా కొన్ని దొరక్కపోవచ్చు, అప్పుడు సృష్టిలో దేవుని అదృశ్య లక్షణాలు వెతికితే కనబడతాయి. భక్తి నియమం ఎప్పుడు ఒక్కవైపే పరిగెత్తొద్దు. దేవుడు ఎన్ని కోణములలో ద్వారము తెరుస్తాడో అన్ని కోణములలో ఆయన రుచి చూసి తెలుసుకోవాలి. మనం ఆయన ఎంత ఉత్తముడో రుచి చూస్తే తెలుస్తుంది. అక్షరం నిన్ను చంపేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది అని రాయబడింది. అన్నిసార్లు అక్షరం పనిచేయదు. కొన్నిసార్లు ఆత్మదేవుని స్వరం కొరకు అక్షరం తెలిసిన వాడు కూడా మొరపెట్టాల్సిందే. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ప్రత్యక్షత గల మనసు మీకు కలగాలని నేను ప్రార్థన చేస్తాను. ప్రత్యక్షత గల మనస్సు స్తుతి కలుగునుగాక. మీతో మాట్లాడుతూ ఈ సందేశాన్ని నాలో నేను కూడా వింటున్నాను. దేవుడు నాలో నుండి మీతో మాట్లాడుతుండగా నాలో నేను కూడా ఈ సందేశాన్ని వింటూ ఆనందిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షత గల మనసు కావాలి మనకి, అప్పుడే దేవుడు అంటే ఏంటో అర్థమవుతుంది. లేకపోతే ఇంకా వివాదాల్లోనే బ్రతికేస్తాం. మనం అందరినీ తప్పులు పడుతూ బ్రతికేస్తాం. నీకు కొన్ని నచ్చవు కాబట్టి దేవుడు చేసేది కూడా నీకు నచ్చదు. ఇంకా తర్వాత వద్దు అలా బ్రతుకొద్దు. కాబట్టి దేవుడు ఈ సమస్త సృష్టిలో ఏం చేశాడో, సమస్త ప్రజలో ఏం చేశాడో, అన్ని జాతుల్లో ఏం చేశాడో, ఏమేమి ఆధారాలు దేవుడు పెట్టాడో అన్ని మనకు అర్థమయ్యేటట్లు దేవుడు ఈ ప్రపంచంలో ముద్ర వేశాడు. సృష్టింపబడుట వలన కూడా దేవుడు తన అదృశ్య లక్షణాలు మనకు బోధిస్తున్నాడంట. సృష్టి చేయడం వలన కూడా. కాబట్టి దేవునిని ఎవరు చూడలేరు, దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు అనే సూచనగా దేవుడు తనను తాను సూర్యుడిగా పరిచయం చేస్తున్నాడు. మనం సూర్యుని వెలుగు చూడగలం కానీ సూర్యుని దగ్గరికి వెళ్ళగలమా? అలాగే దేవుని వెలుగును చూడగలుగుతాం కానీ దేవునిని చూడలేమని చెప్పడానికి సూర్యుని చేశాడు. మరి చంద్రుని ఎందుకు చేశాడు దేవుడు ఫిగరేటివ్గా మాట్లాడుతున్నాడు. ఉపమాన పరిభాషతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా దేవుడు చంద్రుని ఎందుకు చేశాడో? సంఘానికి సూచనగా ఉండడానికి. అవును, చంద్రుడు అంటే సంఘానికి పోలిక, సంఘానికి సూచన. చంద్రబింబం అంతా అందము గలదయని ప్రియురాలైనటువంటి సంఘాన్ని ఆయన పోల్చుకుంటున్నాడు దేవుని గ్రంథంలో. అంటే అర్థం ఏమిటంటే చంద్రుడు దానికదే వెలగడు. సూర్యుని వెలుగు పడకుండా చంద్రుడు వెలగడు. అలాగే క్రీస్తు వెలుగు లేకుండా, దేవుని వెలుగు లేకుండా మనం వెలిగే అవకాశమే లేదు. అందుకే ఆయన తన వెలుగు చేత ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చంద్రుడిలాగా వెలిగిన తర్వాత నక్షత్రపు అనుభవం వస్తుంది మళ్ళీ మనకి. అందుకే సువార్తను ప్రకటిస్తున్నటువంటి వారు ఆకాశమందలి జ్యోతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ముందు చంద్రబింబం అవుతాం, ఆ తర్వాత స్వయం ప్రకాశ సామర్థ్యత కలిగిన నక్షత్రాలను కూడా అవుతాం భక్తులమైతే. దేవుని ప్రజ, మనం నక్షత్రాలమైతే అనేకుల జీవిత సమయాలను, కాలాలను ప్రభావితం చేయగలిగిన వాక్శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆత్మ బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే కాలములను, సంవత్సరములను ప్రభావితం చేయగలిగే శక్తి ఎక్కడుంది? నక్షత్రముల దగ్గర ఉందంట. ఆయన నక్షత్రములను చేసినప్పుడు కాలములను, దినములను, సంవత్సరములను ఏలుటకు నిర్ణయించాడు. కాబట్టి దేవుని వెలుగు పొందుకొని రిఫ్లెక్ట్ అయ్యే అనుభవం వచ్చినప్పుడు మనం చంద్రుడు, పొందిన వెలుగును ప్రజలకు అందించేటప్పుడు మనం నక్షత్రం. కాలములను కూడా ప్రభావితం చేయగలిగినటువంటి శూరులుగా, శక్తిమంతులుగా దేవుడు అనేక మంది భక్తుల్ని స్థాపించాడు.
మన జీవితాలు కూడా అంతే గొప్పగా మార్చడానికి ఆయన సమర్థుడే. కానీ వెలుగును స్వీకరించుకోవడానికి ఎప్పుడు ప్రార్థనా గది అనుభవం ఉండాలి మనకి. ప్రార్థనా గది అనుభవం ఉన్న వ్యక్తులు పైరూపం మీద కంటే కూడా హృదయాంతరంగ నిర్మాణం మీద దృష్టి పెడతారు. ప్రార్థనా గది అనుభవం ఉంటే చాలు, పునరుత్థానము కలిగేటట్లు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆమెన్. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన 4 విషయాలు చెప్పడానికి ముందు క్రీస్తు నక్షత్రమును గురించి కూడా ఒక మాట చెప్పేస్తాను. ఎలాగో నక్షత్రం అన్నాను కాబట్టి. మీకు తెలుసా, తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి ఏం చూస్తూ వెతుక్కుంటూ వచ్చారు? నక్షత్రం చూస్తూ వెతుక్కుంటూ వచ్చారు. మీకు తెలుసా, వారికి మాత్రమే ఈ విషయం ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు క్రీస్తు పుట్టాడని? వారికి ఎవరు చెప్పలా. వారు ఆ నక్షత్రాన్ని బట్టి గుర్తుపట్టారు. వారి గ్రంథాలలో వారి పెద్దల ద్వారా వారి భాషలో దేవుడు రాయించుకున్న మాటలు ఏమిటో తెలుసా? రక్షకుడైన దేవుడు ఈ భూమి మీద పుడతాడు, మానవాళిని సృష్టించిన దేవుడు పుడతాడు, అప్పుడు ఆయన్ని గుర్తుపట్టడానికి ఒక నక్షత్రం మిమ్మల్ని నడిపిస్తుంది అని. వారు పారసిక దేశస్థులైనటువంటి వారు, తూర్పు దేశపు జ్ఞానులు పారసిక దేశస్థులు. కొందరు పెద్దలు అన్నారు, ఆ తూర్పు దేశపు జ్ఞానంలో భారతదేశం నుంచి కూడా వెళ్ళిన జ్ఞానులు ఉన్నారండి. లేదు లేదు, అలా ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే మన దేశంలో నక్షత్రాన్ని బట్టి దేవుని గుర్తించాలనే గుర్తే లేదు. మన దేశంలో బలియజ్ఞమును బట్టి దేవుణ్ణి గుర్తుపట్టాలనే గుర్తుంది. కానీ తూర్పు దేశమైనటువంటి ఆ పారసిక దేశస్థులకు నక్షత్రమును బట్టి దేవుణ్ణి గుర్తుపట్టాలనే గుర్తుండింది. అందుకే వారు పరిశీలించేవారు నక్షత్రాలని. ఒక నక్షత్రం చాలా వింతగా కనబడింది. నెలకు మారట్లా, 2 నెలలకు మారట్లా, 6 నెలలకు మారట్లా, పెద్దగా వింతగా అక్కడే అలాగే ఉంది కొత్తగా. అప్పుడు వాళ్ళు పరిశీలించి అనుకున్నారు, ఈ నక్షత్రము ఆయన నక్షత్రమే, మనం ఈ నక్షత్రాన్ని వెంబడిద్దాం, ఎక్కడ ఈ నక్షత్రం నిలబడిందో చూద్దాం. అప్పుడు అందరూ బయలుదేరారు. ఇక అందరూ బయలుదేరి సాధ్యం కాక కొందరు మాత్రమే ప్రయాణం కొనసాగించారు. మీకు తెలుసా, యేసు ప్రభు పశువుల పాకలో ఉన్నప్పుడు ఆయన చూడడానికి ఎవరెవరు వచ్చారు? గట్టిగా గట్టిగా బాగా చెప్తున్నారు మీరు, గట్టిగా. ఇంకా మీకు విషయం చెప్పాలి. యేసు ప్రభు పశువుల పాకలో ఉన్నప్పుడు ఆయన చూడ్డానికి జ్ఞానులు రాలేదు. వినండి, తొందర ఎందుకు? ఇక్కడ నుంచి అడు దూకుతారు, అక్కడి నుంచి ఇటు దూకుతారు. దేవదూతల గురించి అడగల నేను. యేసు ప్రభు పశువుల పాకలో పసిబిడ్డగా ఉన్నప్పుడు ఆయన చూడ్డానికి జ్ఞానులు రాలేదు. కేవలం పశువుల కాపరులు మాత్రమే వచ్చారు. జ్ఞానులు వచ్చే సమయానికి యేసు ప్రభు ఇంటి లోపట ఉన్నాడు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి అని ఉంది. కానీ మనం ప్రతి సంవత్సరం జ్ఞానుల్ని ఎక్కడ నిలవబెడతాం? పశువుల పాకలో. మనం కూడా తయారు చేస్తాం కదా ఒక చిన్న పశువుల పాక, దాంట్లో పెడతాం జ్ఞానుల్ని. వాళ్ళు కానీ రేపు పరదేశంలో నీకు ఎదురైతే, ఎరా నేనెప్పుడు రా నీకు పశువుల పాకలో కనబడ్డాను, ఎందుకురా మమ్మల్ని ప్రతి సంవత్సరం అక్కడ పెడతారు? మేము పశువుల పాక దగ్గర రానేలేదు. ఇంకా ఎందుకు తెలుసా, యేసు ప్రభు దగ్గరికి జ్ఞానులు వచ్చే సమయానికి 2 సంవత్సరాలు పట్టింది. ఆయన పుట్టగానే టకీమని రాత్రి రాలేదు వారు. 2 సంవత్సరాలు పట్టింది వారు యేసు ప్రభు దగ్గరికి రావడానికి. ఎందుకంటే ఓ సంవత్సరం కాలం అంతా ఆ నక్షత్రం అదా కాదా అని పరిశీలించే పనిలో ఉన్నారు. ఓ సంవత్సరం అంతా ప్రయాణంలోనే ఉన్నారు. ఎందుకు సంవత్సరం పట్టింది? మీరు చెప్పండి. వాళ్ళు రాత్రి ప్రయాణం చేసి ఉంటారా, మధ్యాహ్నం ప్రయాణం చేసి ఉంటారా? ఎందుకని రాత్రి కదా మరి. మరి చాలా టైం పడుతుందా లేదా? అట్లా సంవత్సరం కాలం పట్టింది మెల్లిమెల్లిగా వారు రావడానికి. అందుకే జ్ఞానులు వచ్చినప్పుడు హేరోదు ఇతను చెబుతున్నటువంటి కాలాన్ని ఒకసారి లెక్క వేయండి అన్నప్పుడు వారు చెప్పిన కాలంతో లెక్క వేస్తే తేలిన ఫలితార్థాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల మగపిల్లల్ని చంపమన్నాడు అంటే యేసు ప్రభు వయసు ఎంత అని తేలింది. ఇప్పుడు డైరెక్ట్గా ఉండాలా? యేసు ప్రభు 2 సంవత్సరములు ఉండేను, అప్పుడే జ్ఞానులు వచ్చేను అని ఉండాలా? ఉండక్కర లేకుండా అర్థమవుతుందా? బైబిల్లో చాలా విషయాలు ఇలాగే అర్థమయ్యేటట్లు రాయించాడు నా దేవుడు. నువ్వేమో డైరెక్ట్ అక్షరం వెతుకుతావు, ఆయనేమో నేను చెప్పింది నా గొర్రెలు వింటాయా లేదా, చూస్తాయా లేదా, కన్నులుండి చూడాలి, చెవులుండి వినాలనుకుంటాడు ఆయన. అందుకే దావీదులాగా అడగాలి, నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు. యేసు పుట్టాడని అరిస్తే సరిపోదు, పుట్టిన యేసు ఎంత అద్భుతకరుడో, ఎంత జ్ఞానము వివేకం బైబిల్లో ఉంచాడో అది కూడా మనకు అర్థం అవ్వాలి.
యేసును కలిగి ఉంటే సరిపోదు, యేసు మనస్సును మనం గ్రంథంలో నుండి ధరించుకునే పనిలో ఉండాలి. చూశారు కదా, డైరెక్ట్గా వెతుకుతాం మనం, కానీ దేవుడు ఆల్రెడీ ఆ విషయాన్ని జరిగిన సందర్భాలలోనే నిక్షిప్తపరిచాడు. అలాంటి జ్ఞానయుతమైనటువంటి ముద్ర బైబిల్ గ్రంథంలో ఉంది. దాన్ని తప్పకుండా సరిగ్గా సమకూర్చుకోవాలి మనం. నీకు అర్థం కాకపోతే నాకు మొరపెట్టుము, నేను నీకు నిగూఢ సంగతులు దేవుడు తెలియజేస్తానన్నాడు. నమ్మదగిన దేవుడు ఆయన. విచిత్రం ఏమిటంటే, దేవుడు వాడుకునే వ్యక్తుల్ని సాతాను ఏం చేస్తాడంటే ఫస్ట్ నిందిస్తాడు, అవమానించేటట్టు చేస్తాడు, చనిపోయేటట్లు చంపేటట్లు చేస్తాడు, వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు కూడా చేస్తాడు, కొందరికి నిష్కారణ ద్వేషం కలిగేటట్లు చేస్తాడు. ఏం భయపడకండి, సత్యము కోసం నువ్వు వాటన్నిటిని ఇష్టంగా భరిస్తే దానివల్ల నీకు కలిగే ఫలం నీ పిల్లలు అనుభవించేంత గొప్పదే. ఆయన కొరకు దేన్నైనా భరించి, నిందలైనా కష్టాలైనా కన్నీళ్ళైనా సహించి ఇష్టంగా సంతోషిస్తే అది హితమగునంట, ఫలం. దేవుని పక్షాన ఎవరైనా ఉండాలనుకుంటే సాతాను చేసే ఫస్ట్ పని ఏమిటంటే నిష్కారణ ద్వేషం. వారి దగ్గర పెద్ద పెద్ద కారణాలు ఏముండవు, కానీ చూడగానే ద్వేషించేస్తారు మనల్ని, తప్పుగా ఆలోచించేస్తారు మనల్ని. ఇది సహజంగా మనిషిలో ఉండే స్వభావం. ఎందుకంటే నరుని హృదయం కేవలం ఎల్లప్పుడూ ఈ చెడ్డ హృదయాన్ని బాగు చేయడానికే మంచి దేవుడు ఈ భూమి మీద జన్మించాడు 2000 సంవత్సరాల క్రితం. క్రీస్తు జన్మించాడనే వార్త మత ప్రచారం కాదు. ఎవ్వరు మతం మార్చుకోవద్దు, ఎవరు కులము సాంప్రదాయాలు మార్చుకోవద్దు, ఎవరు మార్చుకోవద్దు. క్రైస్తవుడు చేసే సువార్త మతం మార్చుకోమని, ఆచారాలు సాంప్రదాయాలు మార్చుకోమని కాదు. సృష్టికర్త అయిన దేవుణ్ణి పరిచయం చేయడంలో ఏ మతానికి సంబంధం లేదు. ఎందుకంటే దేవుడు అనేవానికి మతం లేదు, కులం లేదు, ఆయనకి ఎలాంటి తారతమ్య భేదం లేదు. దేవుడేమైనా యూదుడా, పోని దేవుడేమైనా హైందవుడా, పోని దేవుడేమైనా క్రైస్తవుడా, పోని దేవుడేమైనా ముస్లిమా? దేవుడు ఏ మతం లేదు, దేవునికి మతం లేదు. దేవుడు వెలుగు, దేవుడు సత్యం, దేవుడు జీవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటే మతం కాదు. దేవుని నమ్మితే మారేది మతం కాదు. ఎందుకో తెలుసా, నేను చాలా సభల్లో చెప్పాను, ఇక్కడ కూడా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, వినండి. కొన్నిసార్లు అనుకుంటుంటారు, కిరణ్ పాల్ గారు చెప్పినవే ఎందుకు చెప్తారని. నువ్వు అన్ని సభలకు వస్తున్నావని నాకు తెలియక, కొత్త వారు ఉంటారు వారికి తెలియదని చెప్తుంటా. ఏం చేద్దాం, ఆత్మల రక్షణ కొరకు మనం ఆరాటపడుతుంటే వచ్చిన వాడు అరే ఇంకో కొత్తది విందామని ట్రై చేస్తాడు. కొత్తది వినాలనుకుంటే బోల్డ్ అని ఉన్నాయి. నా పుస్తకాల్లో 100 సంగతులు, యూట్యూబ్లో 100 సంగతులు, ముందు అవి పూర్తి చేయి. అలాగాదంట, అసలు తెలియని చాలా మందికి సత్యం చెప్తుంటే అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పాడంట. అరే సువార్త రక్షణ, సువార్తను గుర్చిన అభ్యంతరాలు తొలగించేటప్పుడు కొన్ని విషయాలు ఒకటేలాగా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? అవే అభ్యంతరాలు తొలగించాల్సి వస్తుంది చెప్పి. యేసు సిలువను గూర్చిన వార్త చెప్పేటప్పుడు రకరకాలుగా చెప్తూ వెళ్ళిపోతావా? ఆయన అర్థమయ్యేటట్లు చెప్పే విధానం ఇంకా ఒకటేలాగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? సువార్త విధానం ప్రజలకు అర్థం అవ్వాలి. కానీ వాక్య మర్మము, వాక్య జ్ఞానముగా మాత్రం కొన్ని కోటాను కోట్ల రకాలు. ఆయన ఆలోచనలు విస్తారమైనవంట. ఇసుక రేణువుల కంటే మించినవి, సముద్ర ఇసుక రేణువుల కంటే మించిన ఆలోచనలు ఆయనవి. దేవునికి స్తోత్రం. అందుకు చెప్తున్నాను వినండి, ఇంతవరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, సేవా సంస్థల ద్వారా కానీ, పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ, దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, సాడిస్టులు, ప్యాకాటగాళ్ళు, మంత్రగాళ్ళు తమ బ్రతుకులను పూర్తిగా మార్చుకున్న దాఖలాలు లేవు. ఇదిగో ఈ బైబిల్ పట్టుకుని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, సాడిస్టులు మారారు, ప్యాకాటగాళ్ళు మారారు, లంచగొండులు మారారు. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది. మతము, ఆచార సాంప్రదాయాలు మార్చుకోక్కర్లేదు. నా సృష్టికర్త ఈయనే అని తెలుసుకొని ఆయనకు నచ్చినట్లు బ్రతికడమే క్రైస్తవ్యం. మాకంటే ముందు బ్రతికినటువంటి కొందరు పెద్దలు ప్రార్థనా గదికి మాత్రమే పరిమితమై జ్ఞానము విషయమైన శ్రద్ధ వారు చూపక, కొన్నిసార్లు వారి వలన కలిగినటువంటి పొరపాట్లు ఉన్నాయి. కానీ భక్తులే.
కొన్నిసార్లు వారు వాక్యం పట్ల, సిద్ధాంతం పట్ల, బోధ పట్ల, పునాది పట్ల శ్రద్ధ లేక ప్రార్థనా గది, భక్తి సాధన, ప్రజల్ని కట్టడం, అనేకుల కొరకు కన్నీళ్లు గార్చడం ఇదే సేవగా చేశారు. అందుకని కొంతవరకు జ్ఞానానికి న్యాయం జరగలేదు ఆ కాలంలో. కొన్ని పద్ధతులు అలా ఉండిపోయినాయి. అందుకు క్రైస్తవుడు కొన్ని ఆచార సాంప్రదాయ పద్ధతులే మారుస్తున్నాడు అనుకుంటున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పండి. మెడలో తాళు ఉంటే పరలోకం వెళ్ళమా? దేవుడు రావద్దంటాడా? అరే అయితే ఇలాగనండి, లేదా ఇలాగనండి, ఏది అడిగినా అదేమిటి అంటే అంత ఆసక్తితో వింటున్నాం సార్ అనా? కాదు, అసలు నీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావాలి కదా సార్. పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది. ఇంతమంది చెక్కు చెదరకుండా క్విక్కుమనకుండా కూర్చున్నారు. చివరికి పిల్లలతో సహా శ్రద్ధగా వింటున్నారు. అంటే మరి మేము శ్రద్ధగా వింటున్నట్టే కదా. కరెక్టే, నీకు అర్థమైందో లేదో కూడా నాకు అర్థమైతే చాలా బాగుంటుంది. చెప్పండి, మెడలో తాళు ఉంటే దేవుడు పరలోకం రానివ్వడా? ఓకే. తెల్ల చీర కట్టుకోకపోతే దేవుడు భక్తిని అంగీకరించడా? మీకేమీ నోరలేదా? అంగీకరించడా? అంగీకరిస్తాడు. బంగారం అంతా సమర్పించకపోతే భక్తి కాదా? బొట్టు తీసేస్తేనే క్రైస్తవుడా? బొట్టు ఉంటే పరలోకం రానివ్వడా? 10 రూపాయలు తప్పకుండా తీయాల్సిందేనా? మార్చాల్సిందేనా? దేవుడు అలాంటి ఆజ్ఞ ఇచ్చాడా? రక్షణకు ముఖ్యమైనది ఏమిటి? మారు మనస్సు, పశ్చాత్తాపం, పాప విమోచన. ఇది కదా మన మొదటి మెట్టు. ఒక ఆయన బాప్తిసం తీసుకోవడానికి ఒక ఆవిడ సిద్ధమైతే, అత్తాలిది తెల్లచీర కట్టుకోనరా, ఆ బొట్టుది అని అన్నాడు. అంతే, వాళ్ళ భర్త చెప్పాడు, చూసావా వీళ్ళ టార్గెట్ ఆత్మల రక్షణ కాదు, పై రూపంలో మార్పే. కాబట్టి వీళ్ళు మతం మార్పిడి మనుషులు అని చెప్పేసి మళ్ళీ భార్యను వెనక్కి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఈ అజ్ఞానపు క్రియకి ఎవరు బాధ్యులు? అందుకే చెప్తున్నాను, అనవసరమైన వాటి గురించి మనం మాట్లాడొద్దు, అనవసరమైనవి మనం చేయించొద్దు. దేవుణ్ణి ప్రేమించి, దేవుని నమ్మి, దేవుని అర్థం చేసుకున్నాక ఆయనకు నచ్చినట్లు బ్రతకడానికి నీకెప్పుడు తీర్మానం పుడుతుందో అప్పుడు ఆత్మదేవుడు నీలో నుండి సత్యములోనికి నడిపించే ప్రయత్నం చేసినప్పుడు నువ్వే కొన్ని ఆయనకు నచ్చినట్టు మార్చుకుంటావు. ఆమేన్. నువ్వే ఆయనకు నచ్చినట్లు కొన్నిటిని నీలోంచి తొలగించుకుంటావు. అప్పుడు లోకం అడిగే ప్రతి ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, సువార్త కానీ క్రీస్తు కానీ అపార్థం అవ్వడానికి కారణం ఎవరు? ఈరోజు మతోన్మాదంగా చాలామంది క్రైస్తవ్యాన్ని తప్పుగా చూపించి చిత్రీకరించి మన క్రైస్తవ్యం మీద నిందలు వేయడానికి కారణం ఎవరు? వారికి అలాంటి తప్పు సంకేతాలు వెళ్ళడానికి కారణం ఎవరు? ఒక అబ్బాయి ఉంటాడు, క్రైస్తవ్యం మీద ఎంత విచ్చలవిడిగా మాట్లాడతాడు. బాబు బైబిల్ చదివావంటే చదవలేదంటాడు. పోనీ నీ గ్రంథాలు ఏమైనా చదివావా, పురాణాలు, వేదాలంటే చదవలేదంటాడు. ఏం చదవలేదంటే చదవలేదంటాడు. మరి ఏం చదివావంటే క్రైస్తవ్యం మీద వ్యతిరేకంగా రాసిన పుస్తకాలు ఒకటే చదివానంటాడు. అది పట్టుకొని వచ్చేసి క్రైస్తవులను ఇష్టం వచ్చినట్టుగా నిందిస్తూ, అవమానిస్తూ, స్కూల్ పిల్లలందరినీ పోగేసి లేదా వీధుల్లో తిరిగేసి అమాయకంగా ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తప్పుడు ప్రచారాలు చేస్తే ఏమంటాడో తెలుసా? ఇదిగోండి పలాన్ చోట ఇలా జరిగింది, ఇదిగోండి పలాన్ చోట ఇలా జరిగింది. అరే నేనే చెప్తున్నాను ఏమిటంటే, అన్ని చోట్ల చేదు వేర్లు ఉంటాయి. పొలంలో కలుపు ఉంటుంది. పొలమంతా కలుపని నువ్వు తీర్పు తీర్చొద్దు. ప్రతి మతంలో, ప్రతి జాతిలో, ప్రతి ప్రజలో కలుపు అనే మనుషులు ఉంటారు. వారి వల్ల పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాట్లను చూపిస్తున్నావు నువ్వు. ఉదాహరణకి ఒక అమ్మాయి కంట ఆపరేషన్ జరగాలంట, బ్రెయిన్ ట్యూమర్ ఉందంట. ఆపరేషన్కి బదులుగా చర్చికి తీసుకొచ్చారంట. చూడండి వాళ్ళ మూఢనమ్మకం, ఆ అమ్మాయి చచ్చిపోయింది, ప్రార్థన అని అమ్మాయిని చంపేశారు. అక్కడున్నోడు తెలివి తక్కువడు కావచ్చు, తీసుకొచ్చిన వాళ్ళు మూఢనమ్మకంగా ఉండొచ్చు. ఎప్పుడు ఏం చేయాలో చెప్పడం కంటే కూడా అధిక విశ్వాసంలో అజ్ఞానంగా ప్రవర్తించినటువంటి మూఢులై ఉండొచ్చు. అలాంటి వారి వల్ల దేవుని రాజ్యానికి ఎంతో నిందొస్తుంది, నిజమే. కానీ అంతకంటే భయంకరమైన వ్యాధులు కూడా దేవుడు తొలగించినటువంటి చరిత్ర ఉంది. 1-2 చోట్లు జరిగినటువంటి మనుషులు చేసిన మూర్ఖత్వానికి ఏకంగా క్రైస్తవ్యాన్నే నిందిస్తే అసలు క్రైస్తవుడు ఈ భారతదేశంలో ఉన్నందుకు భారతదేశానికి గొప్ప సేవ జరిగింది. ఆమేన్. క్రైస్తవుడు చేసినంత సేవ భారతదేశానికి ఎవరూ చేయలేదు. మతం కోసం పోరాడేవాడి కంటే కూడా మనుషుల కోసం పోరాడేవాడే దేశానికి ఎక్కువ సేవ చేశాడు. ఏమంటారు మీరు? ఆమేన్. మీరు చెప్పండి,
తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలని చెప్పి, తల్లిని మించిన దైవమే లేదని చెప్పి తల్లిని ఎంతో గొప్పగా గౌరవించే మన దేశంలోనే తల్లిదండ్రులను వృద్ధాశ్రమానికి పంపించారా లేదా? మరి అప్పుడు వృద్ధాశ్రమాలు పెట్టి వారిని కాపాడింది ఎవరు? క్రైస్తవ మిషనరీలు. ఆడపిల్లలను సతీ సహగమనాల పేరిట భర్తతో పాటు చిదిమేసి చంపేస్తుంటే విలియం కేరీ రాజా రామ్మోహన్ రాయ్ గారితో పోరాడి చివరికి స్త్రీ చదువుకోవలసిందే అని విద్యాలయాలు పెట్టింది ఎవరు? క్రైస్తవుడు విలియం కేరీ. ప్రైజ్ ది లార్డ్. కుష్ఠరోగులను మన దేశస్తులైన నా కుటుంబం అని ప్రేమించడానికి బదులు భయపడి నెట్టేస్తే ఆ పుండ్లను కూడా చేతితో కడిగి తల్లిలాగా వారికి భోజనం పెట్టింది ఎవరు? క్రైస్తవురాలు మదర్ తెరిస్సా. మన దేశంలో విద్యాలయాలు లేక మనల్ని బ్రిటిష్ వాళ్ళు అణిచివేస్తుంటే, దొరలు మనల్ని రకరకాల తప్పుడు లెక్కలతో హింసిస్తుంటే, లేదు ప్రజలకు విద్య ఉంటేనే చక్కగా బతకగలుగుతారని విద్యాలయాలు స్థాపించింది ఎవరు? క్రైస్తవ మిషనరీలు. ఈరోజు దేశానికి అగ్రనాయకులైన చాలా మంది క్రైస్తవ మిషనరీలో చదువుకుని గొప్పవాళ్ళు అయిన వాళ్ళే. అవునా కాదా? మొన్నటి వరకు రాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఎక్కడ చదువుకున్నారంట? మిషనరీ స్కూల్స్. వరుస పెట్టి 1000 మంది పేర్లు చెప్పొచ్చు. ఈరోజు గొప్ప వాళ్ళైన వాళ్ళందరూ మిషనరీ స్కూల్స్లో చదివారు. ప్రజల్ని అణిచివేయాలంటే విద్య లేకుండా చేస్తే అణిగిపోతారు. విద్య చెబితే అనగడం కాదు, నిలబడతారు. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదా? మరి చెప్పండి, అమాయకుల్ని చేసి ఆడించాలనుకున్నాడా క్రైస్తవుడు? ఆలోచన చెప్పి నేర్పించాలనుకున్నాడా క్రైస్తవుడు? ఇది క్రైస్తవ్యం. క్రైస్తవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు. కాకపోతే కొన్ని సాంప్రదాయాల మీద మనకు పిచ్చి ప్రేమ మక్కువ ఉండడం ద్వారా అపార్థం చేసుకున్నాం. మనం వాటిని అర్థం చేసుకోలేదు. అందుకే సువార్త ఆటంకపరచబడింది. ఇప్పుడు చెప్పండి, అర్జెంటుగా ఇటు చూడండి. అనవసరమైన చూడడం కూడా అలవాటే మీకు. ఇటు చూడండి, ఎవరు వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారు, అసలు ఎవరు వాళ్ళు? అక్కడ దాకా ఆగిపోరు. చీర కూడా బాగున్నట్టుందే. ముఖ్యమైనవి వినడం మానేసి అనవసరమైనవి చూస్తాం మనం. వద్దు, అలాంటి పని చేయకండి. ఇప్పుడు చెప్పండి, నేను ఇక్కడ ఒక కొత్త విషయం మీకు చెప్పాలనే మనసు నాకున్నా, అసలు ఇంత పెద్ద పెద్ద అపార్థాలు పెట్టుకుంటే నేర్చుకుని ఏం చేస్తావు? కొత్త విషయం. అవునా కాదా? కాబట్టి ముందు అపార్థాలు ఎలా తొలగించుకోవాలో నేర్చుకోండి. ఆ తర్వాత అర్థం చేసుకునే సంగతులు ఎన్నో దేవుడు మీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ అన్నదమ్ములు క్రీస్తుని అపార్థం చేసుకోవడానికి కారణం ఎవరు? మీరే కదా. ఒక ఆవిడ నిందంట, మా పెళ్ళికి ఎందుకు రాలేదమ్మా? యేసుప్రభుని నమ్ముకున్నాను కదా, ఎటు రాకూడదు ఎటు వెళ్ళకూడదు అనిందంట. ఏది బైబిల్లోంచి ఒక్క వచనం చూపించండి క్రైస్తవుడికి అలాంటి ఆజ్ఞ ఉన్నట్టు. ఒక్క వచనమే. అది యూదుల ఆజ్ఞ, అది యూదుల పద్ధతి, అది యూదుల కట్టడ. క్రైస్తవుడికి అలాంటి ఆజ్ఞ కట్టడ లేదు. మనం మనుషులకు దూరంగా ఉండమనలేదు, మూఢనమ్మకాలకు దూరంగా ఉండమన్నాడు. మూఢనమ్మకాలకి, లోక మర్యాదలకు దూరంగా ఉండమన్నాడు. ఏవైతే మనకు పాపాన్ని ప్రేరేపిస్తున్నాయో ఆ లోక మర్యాద, మూఢనమ్మకాలు, వాటికి దూరంగా ఉండమన్నాడు. ఎలాంటి మూఢనమ్మకాలు చెప్పనా? ఈ మధ్య కొన్ని సభల్లో చెప్పాను, మీకు చెప్తాను. పేరుకు క్రైస్తవులమే కానీ ఇల్లు కట్టేటప్పుడు మనం వాస్తు చూడకుండా ఇల్లు కట్టాం. పేరుకు క్రైస్తవులమే. పిల్లి వచ్చిందనుకో, బయటికి వెళ్ళేటప్పుడు అడ్డం, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం. పేరుకు క్రైస్తవులమే, బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా హచ్చ అన్నారనుకో, ఇంకా బయటికి వెళ్ళరు, ఇంకా మళ్ళీ వెనక్కే. మూఢనమ్మకాలు అంటారు వీటిని. వాస్తు చూసి ఇల్లు కట్టుకుంటే నీకేదో కలిసి వస్తుందని నువ్వు అనుకుంటావు. అవును, మరి ఇప్పుడు చెప్పు, భారతదేశంలో ఇంతమంది వాస్తులు చూసే ఇల్లు కట్టుకున్నారు. ఉద్యోగాలకు విదేశాలకు వెళ్ళే కదా చేసుకోవాల్సి వస్తుంది. మన దేశం ఎందుకు డెవలప్ అవ్వాలా? మరి ఎందుకు అవ్వాలా? వాస్తులు చూసే ఇల్లు కట్టేవు, చావులే రావా అసలు ఇంట్లోకి? సమస్యలే రావా? అసలు వాస్తు అనే దాన్ని బట్టి ఆశీర్వాదం అనేదే లేదు. ఎన్నో గ్రంథాలు పరిశీలించి చెప్తున్నాను, అదొక మూఢనమ్మకమే. మరి విదేశాల్లో ఎవరు వాస్తు చూడకుండానే ఇల్లు కట్టుకొని బాగున్నారు? మనకంటే మంచి భోజనం చేస్తున్నారు వాళ్ళు, మనకంటే బాగున్నారు, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు.
వాస్తు చూడకుండా ముహూర్తం చూసి మరీ పెళ్ళిళ్ళు చేస్తాం. మరి చాలా పెళ్ళిళ్ళు వ్యాన్లు బోల్తా పడ్డాయి, బస్సులు బోల్తా పడ్డాయి, విడాకులు అయిపోయాయి. లేదు, ముహూర్తాల్లో వాస్తుల్లో వాటిలో ఏం లేదు. మనం మంచి మనసు కలిగి ఉంటే బ్రతుకున్నంతకాలం అంతా బాగు జరుగుతుంది. మనం దిక్కులను నమ్ముకోవద్దు, దిక్కులను సృష్టించిన దేవుని నమ్ముకుంటే చాలు. ఆయన తోడుండి కష్టమైన కన్నీరైన ప్రతి గాయమైన అనుభవంగా మార్చేసి మనల్ని బంగారంగా మారుస్తాడు. ఆయన నీ మనస్సు, నీ ఆలోచన బంగారంగా మారితే చాలు. నీ మనస్సాక్షి మంచిదైతే నీకు అన్నీ బాగయ్యేటట్టు చేస్తాడు. చివరికి దుఃఖంలో కూడా గొప్ప అనుభవాన్ని ఇస్తాడు నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాస్తు కాదు, ఇల్లు కట్టేటప్పుడు కావాల్సింది ఏమిటో చెప్పనా? ఖచ్చితంగా వెలుగు లోపట పడేటట్లు ఇల్లు కట్టుకోండి. కిటికీలు బుడ్డి బుడ్డి పెట్టుకోకండి. గాలి బాగా వీచేటట్లు కొంచెం పెద్ద కిటికీలు పెట్టుకోండి. వెలుతురు చక్కగా లోపలికి వచ్చేటట్లు పెట్టుకోండి. అప్పుడు మీకు ఏ అనారోగ్యం రాదో, ఆరోగ్యంగా ఉంటారు. అక్కడేదో బరువు పెడితే కలిసి రాదంట, ఇక్కడేదో పైన పెడితే కలిసి రాదంట, అక్కడేదో వేలాడదీస్తే కలిసి రాదంట. అలా ఏం లేదు, అసలు అలా ఏం లేదు. అలాంటి నమ్ముతావు కాబట్టే సాతాను ఏం చేస్తాడు తెలుసా? నువ్వు అది నమ్మిందే నిజమని చెప్పి కావాలని నీ చుట్టూ కొన్ని జరిగిస్తాడు. అదేంటో విచిత్రం. భర్త చనిపోయిన స్త్రీ ఎదురొస్తే అపశకునం అంట. మరి భార్య చనిపోయిన పురుషుడు వస్తే మంచి శకునమా? భర్త చనిపోయిన భార్యని విధవ అన్నారు, మరి భార్య చనిపోయిన భర్తను వెధవ ఎందుకు అన్నారు? ఇవన్నీ కూడా మనుషులు ఆనాడు కావాలని కల్పించుకున్నటువంటి వ్యర్థత. మనుషులు చనిపోతేనంట, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా బంధువుల ఇంట్లో ఒక రాత్రి నిద్ర చేయాలంట, లేదంటే చర్చిలో అయినా గుడిలోనైనా నిద్ర చేయాలంట, లేకపోతే మళ్ళీ చావయిద్దంట. మరి నిద్రలు చేసిన తర్వాత కూడా ఇళ్లలో చావులు వస్తున్నాయి. కొన్ని మూఢనమ్మకాలు కల్పించుకొని మీ డబ్బులు వృధా, మీ సమయం వృధా, మీ ఆలోచన వృధా చేసుకుంటున్నాం మనం. వద్దు, మూఢనమ్మకాల నుంచి బయటికి రండి. మీరే చెప్పండి, కొత్త సైకిలో కొత్త బండో కొన్నప్పుడు నిమ్మకాయని టైర్ కింద పెడుతున్నారా లేదా? అసలు పెద్దలు నిమ్మకాయని ఎందుకు పెట్టమన్నారు తెలుసా? బండ్ల కింద, టైర్ల కింద పెట్టమని కాదు. అప్పట్లో ఎడ్ల బండ్లు, గుర్రాల బండ్లు ఉండేవి కదా, వాటి కాళ్ళ కింద పెట్టమనేవాళ్ళు. ప్రయాణానికి ఒక రోజు ముందు లేదా 2 రోజుల ముందు. ఎందుకో తెలుసా? ఆ నిమ్మకాయలో ఉన్నటువంటి ఆ రసం ఆ కాళ్ళ గిట్టల లోపలికి వెళ్ళినప్పుడు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది దాంట్లో. ఆ కాళ్ళ గిట్టల కింద పుండ్లు బారి కొంచెం ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉంటే తగ్గిపోతుందని. మనం అది తెలియక రబ్బర్ టైర్ కింద పెడుతున్నాం. సైకిల్ కొంటే టైర్ కింద, బండి కొంటే టైర్ కింద, ఆటో కొంటే టైర్ కింద. క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది సత్యవంతుడైన వారిని మనకు తెలియజేయడానికి, జ్ఞానమును వివేకమును మనకు అనుగ్రహించడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూఢనమ్మకం నుంచి విడిపించి మనల్ని ముక్తి చేయడానికి, పాపము నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన. మతం మారాలని కాదు. ఒక పెద్ద మాట చెప్తాను. భారతదేశంలో దేవుడిని గుర్తుపట్టడానికి ఒక గుర్తుండేది తెలుసా? దాని పేరు అజామేధ యజ్ఞం అనే గుర్తుండేది మన దేశంలో. యజ్ఞం, అజామేధ యజ్ఞం అంటే మేకతో లేదా గొర్రెతో చేసే యజ్ఞం. ఆ యజ్ఞం మాత్రం రక్తం. ఇప్పటికీ బలులు, కర్మకాండాలు ఉన్నాయి లేదా? కోడిగా వస్తున్నారా, మేకలుగా వస్తున్నారా? ప్రారంభం నుంచి ఉన్నాయి. అయితే ఏ మేక కూడా బ్రతకలేదంట, ఏ గొర్రె బ్రతకలేదంట. కొన్ని వందల గొర్రెలు అయిపోయినాయి. పెద్దలు అన్నారంట, మా తాతల నాటి నుంచి పని చేస్తున్నామో దేవుడా, ఒక్క గొర్రె ఒక్క మేక బ్రతకలేదంటే దేవుడు ప్రత్యక్షమై వారితో అన్నాడంట, ఏ మేక ఏ గొర్రె బ్రతకదు, నేనే వస్తాను, ఇలాగే వచ్చి చనిపోయి బ్రతుకుతాను. అప్పుడు నన్ను గుర్తించిన వారు రక్షణ పొందుతారు, నన్ను చూచిన వారు రక్షణ పొందుతారు. నేనే ఆయననని గుర్తించాలి. మీ పిల్లల పిల్లలకు మోక్షాన్ని ఇస్తానన్నాడంట. అయ్యా, ఎలా పుడతావు, ఎలా వస్తావు, ఎక్కడికి వస్తావు అంటే ఆ దేవుడు అన్నాడంట, వేదాహమస్య భువనస్య నాభిం అన్నాడంట శుక్లయజుర్వేదంలో. అంటే నేను భూమికి మధ్యలో జన్మిస్తాను, ఇదే నా గుర్తు అన్నాడంట. యజ్ఞము కూడా భూమికి మధ్యలో జరుగుతుందన్నాడు. తీరా భూమికి మధ్యలో ఎక్కడుంది అని అంటే ఆయన అన్నాడు, ఇలాగే యజ్ఞం ఎక్కడ జరిగితే అదే భూమికి మధ్య అని నీ పిల్లలకు నేర్పించమన్నాడు, పెద్దలకు చెప్పాడు. సేమ్ ఇలాంటి అజామేధ యజ్ఞంలో ఉన్న ఇదే పద్ధతితో యజ్ఞం ఎక్కడ జరిగితే ఆయనే సృష్టికర్త అని రాయబడింది మన గ్రంథాల్లో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సరిగ్గా ఇలాగే తలకు ముళ్ళు చుట్టబడి
పట్టు వస్త్రాలు వేయబడి, నోట్లో చేదు పోయబడి, 30 దెబ్బలు కొట్టబడి, చెక్కబల్ల పైన పరుండబెట్టబడి, పొడవబడి, రక్తము తీయబడి, తర్వాత వేలాడదీయబడి, చంపిన తర్వాత బ్రతుకుతాడని ఎదురు చూసినటువంటి ఎవరున్నారు? ఏ మేక ఏ గొర్రె బ్రతకలేదు, ఒకే ఒక్క మేక, ఒకే ఒక్క గొర్రె బ్రతికింది. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, ఆయన పేరు నజరేయుడైన యేసు. భూమికి మధ్యలో జన్మిస్తానని చెప్పిన వాడు జన్మించాడు. ఈరోజు ప్రపంచ పటంలో మీరు చూస్తే భూమికి మధ్యలో ఇజ్రాయేలు దేశం ఉంది. ఆయన ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, ఒక మతానికి సంబంధించిన వాడు కాదు, ఒక సాంప్రదాయానికి సంబంధించిన వాడు కాదు. దేవుడు అవవాలను వాగుతుందని వేదంలో ఎందుకుంది? వేదాహమస్య భువనస్య నా అభిమన్ ఎందుకన్నాడు? సరిగ్గా అలాగే క్రీస్తు ఎందుకు చనిపోయాడు అక్కడ? ఇప్పుడు అర్థం కావట్లే. ఆయన దేశానికో దేవుడో మతానికో దేవుడు కాదు, మొత్తం విశ్వానికి దేవుడు, మానవాళికి దేవుడు, అందరికీ ప్రభువు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుడు మత ప్రచారం చేశాడా, దైవ ప్రచారమా? అది క్రైస్తవుడి సువార్త. మరి అపార్థం ఎందుకు అయ్యాం? ఇంతమంది ఎందుకు మనల్ని తప్పుబట్టారు? సువార్థికులు ఎందుకు కొట్టారు? సేవకులు ఎందుకు చంపారు? ఎవరి వల్ల? సాతాను వల్ల. మనమే ఆలోచన సరిగ్గా లేక అనవసరమైన దాన్ని ఎక్కువ మాట్లాడాం కాబట్టి. బొట్టు తీస్తేనే క్రైస్తవులు అనుకుంటున్నారు. క్రీస్తును గుర్తించిన వాడు క్రైస్తవుడు. ఈ పైరూపం సంగతి ఆత్మదేవుడు చూసుకుంటాడు నీకు వివేచనిచ్చి, కానీ అంతరంగాన్ని శుద్ధి చేయడమే క్రైస్తవుడి మొదటి మెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెల్ల బట్టలు వేసుకొని, తెల్ల చీర కట్టుకొని, తెల్ల బట్టలు వేసుకోవడమే క్రైస్తవ్యం అనుకుంటున్నారు. అలా ఏం లేదే. ఈ ప్రపంచంలో లక్షల వేల కోట్ల మందిని రక్షించిన చాలా మంది దైవజనులు షూటు బూట్లోనే తిరిగారే. బిల్లీ గ్రహం గారు కొన్ని లక్షల ఆత్మలను రక్షించిన వాడు ఎప్పుడైనా వైట్ అండ్ వైట్లో కనబడలేడు మనకి? పైరూపంతో సంబంధం లేదు. మనమే ఇలాంటి కొన్ని గీతలు గీసేసుకొని ఒక్కొక్కరిని అవమానించుకుంటున్నాం. దేవుని ప్రజ, క్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసా? సత్యములో మనల్ని నడిపించడానికి. సత్యము నిమిత్తము సాక్ష్యమిచ్చుటకే నేను వచ్చితిని. పిలాతుతో అంటాడు కదా, సత్యము నిమిత్తం సాక్ష్యం ఇచ్చుటకే నేను పుట్టాను. మరి సత్యం నిమిత్తమే వస్తే సత్యం ఏమిటో మనకు తెలియాలి కదా. ప్రపంచానికి, మన ప్రాంతానికి ఇన్ని రకాలుగా అపార్థమైపోయి ఎప్పటికీ దేవుని చిత్తం ఈ భూమి మీద నెరవేరుస్తాం మనం ఆరాధిస్తున్న దేవుడు మతానికో దేశానికో సంబంధించిన వాడు కాదు. అందుకే ఆయన యూదులకు మాత్రమే దేవుడా? కాదు, అన్ని జనులకునూ దేవుడే అని రాయించుకున్నాడు. మరి వాళ్ళ కోసమే వచ్చినట్టు ఎందుకన్నాడు? ఎందుకంటే వారి మధ్యలో ప్రవక్తలను వాడుకున్నాడు, వారి నోట ప్రవచనాలు చెప్పించాడు. కాబట్టి మొదట వారికి న్యాయం చేయాలనుకున్నాడు. వారు తృణీకరించాడు కాబట్టి ఆ కృప అందరికి వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో అన్యజనుల యొద్దకు వెళ్ళకుడి, నేను స్వకీయ జనం దగ్గరికి వచ్చానని చెప్పిన వాడే ఇంకా టైం అయిపోయింది, వీళ్ళు తృణీకరించేశారు కాబట్టి ఇప్పుడు వెళ్ళండి బూదిగంతములకు అన్నాడు ఆయన. ఒక్క మాటే పట్టుకుని విమర్శిస్తున్న వారికి చెప్తున్నాను, రెండవ మాట కూడా చూడు. మూడవ క్రియ జరుగుతుంది నీలో, మారు మనస్సు. ఆమేన్. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, నేను వందల సంగతులు ఆధారాలు పెట్టాను. సనాతన సత్య పరిరక్షణ అనే ఒక పుస్తకంలో ఉంది. దాంట్లో 600 ప్రశ్నలకు మీకు జవాబులు దొరుకుతాయి. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. అంత మాత్రమే కాకుండా ప్రపంచమంతట నిజ దేవుని ముద్ర అనే అద్భుతమైన పుస్తకం ఉంది. ఏ దేశానికి వెళ్ళినా ఆయన గురించిన గుర్తులు ఉన్నాయి. నేను ఈ పుస్తకం కానీ మీరు సంపాదిస్తే ఏ దేశానికి వెళ్ళినా సరే ఆధారాలు చూపించి సువార్త చేస్తారు. అలాగే బైబిల్ని వ్యతిరేకిస్తూ అడుగుతున్న ప్రశ్నలకు న్యాయమైన జవాబు, శత్రువు కూడా కాదనలేని అద్భుతమైన జవాబులు ఇందులో ఉన్నాయి. ఈ జవాబులు వింటే కోపం కాదు, ఆలోచనే వస్తుంది. దీని పేరు వ్యతిరేక ప్రశ్నలు. ఈ 3 పుస్తకాల్లో మీరు 800 ప్రశ్నలకు జవాబులు చూడగలుగుతారు. ఆమేన్. ఇవి కాకుండా బైబిల్లో మీకు కలిగే అద్భుతమైనటువంటి ప్రశ్నలన్నింటికి తిరుగులేని జవాబిస్తూ ఇంకో 4 పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ పుస్తకాల్ని తప్పకుండా సంపాదించుకోండి. ప్రైజ్ ద లార్డ్. అవగాహన కలిగితే వివాదాలు తొలగిపోతాయి. ఇక మత గొడవలు ఉండవు, కుల ఘర్షణలు ఉండవు. దేవుడు అర్థమైతే చాలు జీవం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి దినాల్లో బ్రతుకుతున్నాం. దేవుణ్ణి అర్థమయ్యేటట్లు చేద్దాం ప్రపంచానికి. మానవ జీవితంలో పాపము తొలగిపోవడానికే దేవుడు గాని ఏ ఆచార సాంప్రదాయాలు మార్చుకోవడానికి దేవుడు కాదు. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ్యం మత ప్రచారమా, దైవ ప్రచారమా? ఆచార సాంప్రదాయాలు మారుస్తున్నామా, ఆలోచన అర్థమయ్యేటట్లు చేస్తున్నామా? భక్తి నేర్పిస్తున్నామా, లేదంటే భక్తి పాడు చేస్తున్నామా?
ఇంకొక మాట చెప్పనా, యేసుప్రభుని నమ్మిన వాళ్ళకి దేశభక్తే ఉండదని నిందిస్తున్నారు. నిజంగా మనకు దేశభక్తి ఉండదా? ఉండదా? ఏదో ఒకసారి నిరూపించుకుందాం. అయితే ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, చూద్దాం. జై బోలో క్రీస్తు మహారాజుకి. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? జై బోలో క్రీస్తు మహారాజుకి. నైస్. జై బోలో గాంధీజీకి. జై బోలో సర్దార్ వల్లభాయ్ పటేల్కి. అదేంటి కొంచెం మంది జై అంటున్నారు, అందరెందుకు జై అనట్లా? పైగా పిల్లలు ఎక్కువ మంది అంటున్నారు, యవనస్తులు అంటున్నారు, కొందరే పెద్దలు అంటున్నారు, మిగతా వాళ్ళు ఎందుకు అనట్లా? ఎందుకో తెలుసా? స్వతంత్ర సమరయోధులకు జై కొట్టడం కూడా మనిషిని విగ్రహం చేసినట్లే అని పిచ్చి బోధలు చేశారు కాబట్టి. ఇది చాలు క్రైస్తవ్యాన్ని అపార్థం చేసుకోవడానికి, దేశభక్తి లేదని చెప్పడానికి. స్వతంత్ర సమరయోధులకు జై కొట్టడం దైవ విరోధం కాదు. ఎందుకంటే దేవునికి జై కొట్టినప్పుడు మన మనసులో ఉండే భావన ఏమిటి? నా రక్షకుడు, పాప విమోచకుడు, దేవుళ్లకు దేవుడు, ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, త్వరగా రాబోతున్నటువంటి సర్వాధికారి, ఆయన తప్ప ఇంకొక పూజారుడే ఈ భావనతో క్రీస్తుకు జై అనగానే నా రక్షకుడని జై కొడతాం. అదే స్వతంత్ర సమరయోధులకు జై కొట్టేటప్పుడు తన మన అనే భేదం లేకుండా కుటుంబంతో కూడా సమయం గడపకుండా దేశం కోసం ప్రాణం ఇచ్చిన త్యాగశీలి, అతని త్యాగానికి జై అంటాం. మత కుల భేదం లేకుండా దేశం కోసం పోరాడాడు కాబట్టి ఈరోజు మనం స్వతంత్రంలో మా అందరికీ మేలు చేయడానికి కష్టపడ్డాడు కాబట్టి జై అంటాం. వాళ్ళ రోషానికి జై కొడతాం, వాళ్ళ మంచితనానికి జై కొడతాం. కానీ దేవునికి జై కొట్టేటప్పుడు ఆయన దైవత్వానికి జై కొడతాం. తేడా ఉందా లేదా? మరి జై కొట్టేటప్పుడు యూదుల్లాగా ప్రవర్తిస్తారే? మనం యూదులం కాదని మర్చిపోకండి. ఎవరి ఘనత వారికి ఇవ్వడం దేవుడు నేర్పిస్తున్నాడు. ఎవరి ఘనత వారికి ఇవ్వండి. భారత మాతాకి జై. భయం. మీకు ఒక విషయం చెప్తాను. భారత మాతకి జై అనడంలో క్రైస్తవుడు ఏం బాధపడక్కర్లేదు. ఎందుకంటే భారత మాత దేవత అనే ప్రస్తావనే లేదు. భారత మాత అంటే ఎవరో తెలుసా? స్వతంత్ర పోరాటం జరుగుతున్న టైంలో అనేటువంటి ఒక ఆయన ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలి, పోరాట పటిమను కలిగించాలని చెప్పి ఏం చేశాడో తెలుసా? అయ్యో దేశంలో ఇంతమంది చనిపోతున్నారు, చెల్లెళ్లను తల్లులను ఇబ్బంది పెడుతున్నారు, స్వతంత్ర పోరాటం చేసే వారిని చంపేస్తున్నారు అని చెప్పి, మనకు తల్లి సెంటిమెంట్ ఎక్కువ కదా మనకి. మనం భాషని తల్లి అంటాం, భూమిని తల్లి అంటాం, అవునా? మతాన్ని తల్లి అంటాం. అంటామా అనమా? మనం కదా అందరినీ తల్లి అంటాం, ఊరును కూడా తల్లి అంటాం. మనకు తల్లి ప్రేమ, తల్లి సెంటిమెంట్ ఎక్కువ. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే దేశాన్ని కూడా తల్లి అన్నారు. అయ్యో తల్లిని ఇబ్బంది పెడుతున్నారు, రండి మనం అందరం తల్లిని కాపాడదాం అన్నారు. అప్పుడు పోరాటం పెరిగింది. నిజానికి భారత మాత అంటే ఎవరు? మీరు, నేను, మనం, మన అక్క, మన చెల్లి, మన తల్లి, మనమందరమే భారత మాత. ఇంకో దేవత కాదు భారత మాత అంటే, మనమే భారత మాత అంటే. తెలుగు తల్లి అన్నారు, దేవతనా భాషనా? కానీ భాషను కూడా తల్లిలాగా గౌరవించే సంస్కారం మనది కాబట్టి భాషను కూడా తల్లి అన్నాం. అలాగే దేశాన్ని కూడా తల్లి అన్నారు. ఇప్పుడు చెప్పండి, దేశానికి జై కొట్టొచ్చా లేదా? మన తల్లికి చెల్లికి జై కొట్టాల్సి వస్తే కొడతావా కొట్టవా? నా తల్లి గొప్పది, నా చెల్లి గొప్పది అంటావా అనవా? మరి ఇప్పుడు భారత మాత అంటే ఎవరు? మనమే. మన తల్లి మన చెల్లికి జై కొట్టడంలో నీకేంటి అభ్యంతరం? ఇది ఎందుకని ఇది మనం జై కొట్టలేకపోతున్నామంటే, ప్రతి వ్యక్తి తన మతానికి సంబంధించిన వ్యక్తిగా భారత మాతను మార్చుకున్నారు. కాషాయపు చీర కట్టారు ఒకరు, తెల్ల చీర కట్టారు ఇంకొకరు. దేవతగా మార్చొద్దు. భారత మాత అనే ఒక అద్భుతమైనటువంటి సెంటిమెంట్, ఒక ప్రేమ, ఒక అనుబంధం మన దేశానికి ప్రేమించడానికి ఉపయోగపడేటువంటి సాధనం అంతే. ఈ చరిత్ర తెలుసుకుంటే మనం భయపడం. ఇప్పుడు చెప్పండి, భారత మాత అంటే ఎవరు? మనమే. మా గురువు గారు గొప్పవారు, మా నాయకుడు గొప్పవారు, మా పాస్టర్ గారు గొప్పవారు, మా తల్లి గొప్పది, మా అన్న గొప్పది అంటామా లేదా? దట్స్ ఇట్. నా దేశం గొప్పది, మేరా భారత్ మహాన్. మీరు అనండి ఒకసారి. పుట్టిన గడ్డను గౌరవించడం చేత కాకపోతే నువ్వు దేశద్రోహివే. ఈ పుట్టిన గడ్డ కోసం ప్రాణాలు ఇచ్చిన వారిని రెస్పెక్ట్ చేయకపోతే నువ్వు దేశద్రోహివే. మతపిచ్చి నీకున్నట్టే.
నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ మతస్థులైనా ఎవరైనా కావచ్చు, దేశం కోసం కష్టపడి ప్రాణాలు ఇస్తే మనం రెస్పెక్ట్ చేయాల్సిందే, మనం ప్రేమించి గౌరవించాల్సిందే. అది భక్తి, దేశభక్తి. ప్రైజ్ ద లార్డ్. ఇలా ప్రతి విషయం క్లియర్గా అర్థమైతే ఎక్కడ చేయగొట్టాలో ఎక్కడ చేయగొట్టకూడదో మనకి ఈజీగా. అంతేగాని యూదుల్లాగా ప్రవర్తించకండి. యూదులు ఎవరి ముందు తలవంచరు, ఎవరికి జై. అలాంటి మాటలు బైబిల్లోంచి తీసుకొని తప్పుదారిలోకి వెళ్ళకండి. మనం క్రైస్తవులం, యూదుల కంటే మించిన కృపను జ్ఞానమును పొందిన వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదులు పోగొట్టుకున్న ఈ క్రీస్తును, ప్రాణప్రియుడైన మన ప్రభువును మనం సొంతంగా పొందుకున్నాం. వారు తృణీకరించారు, ఆయన మనకు దొరికాడు. వారు ఎవ్వరికి తెలియని మహాజ్ఞానం దేవుడు మనకు బోధిస్తున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ వలన క్రీస్తు అపార్థం కాకుండా మీ ప్రాంతానికి, మీ గ్రామానికి క్రీస్తు అర్థమవునుగాక. వచ్చే క్రిస్మస్ జరిగినప్పుడు తన మన మతభేదము లేకుండా మీ గ్రామస్తులు కూడా వచ్చి ఇక్కడ కూర్చునే రోజు రావాలి. అప్పుడు సంఘము, సేవకులు అందరం కలిసి మహోన్నతుడైన దేవుణ్ణి మనసారా స్తుతిస్తుంటే వారు కూడా ముద్దుగా చిన్నగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించాలి. అర్థం కాని దేవుణ్ణి కూడా ప్రేమించడం రావాలంటే నువ్వు అపార్థమయ్యావు కదా, నువ్వు అర్థమైతే నీలో ఉన్న దేవుడు వారికి అర్థమవుతాడు. నువ్వు గౌరవించబడితే నీలో ఉన్న క్రీస్తు కూడా ప్రేమించబడతాడు. క్రైస్తవుడి మీదే సాఫ్ట్ కార్నర్ లేకుండా క్రైస్తవుని మాట మీద ఎలాంటి సాఫ్ట్ కార్నర్ వస్తుంది? ఇప్పుడు చెప్పండి, సువార్తకు ఆటంకం ఎక్కడ ప్రారంభమైంది? మనం ఎంత కష్టపడినా అండి, 10 మందిని రక్షించి 1000 మందికి శత్రువులం అవుతున్నాం. 1000 మందిని రక్షించి 1,00,000 మందికి శత్రువులం అవుతున్నాం. ఇంకా చాలు, క్రీస్తును తిరిగి అర్థమయ్యేటట్లు చేద్దాం. ఈ క్రిస్మస్ సందేశం క్రీస్తుని ఎలా పరిచయం చేయాలో దేవుడు మీకు అర్థమయ్యేటట్లు చేసే వేదికగా మార్చాడు ఆయన. ఇంకా అర్థం కావాలంటే ఆ పుస్తకాలను మీరు సంపాదించుకోండి. అనేక సందేశాల్లో కూడా నేను మీతో చెప్పాను. ఇక్కడ మీ గ్రామ ప్రజలు అందరూ విని అర్థం చేసుకుంటున్నారు. వచ్చే సంవత్సరానికి మీ మధ్యలో వివాదాలు అన్నీ తొలగిపోయి అందరూ దేవుని చిత్తానుసారమైన ప్రేమను అందరికీ పంచుదురుగాక. క్రైస్తవుడు ఏం చేయకూడదు, ఏం ముట్టకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదో కూడా బైబిల్ చెప్తుంది. గుర్తుంచుకోండి, బలిగా అర్పించింది, నైవేద్యంగా మరి సమర్పించింది తప్ప మనం ఎవరు ఏది ప్రేమగా పెట్టినా తింటాం. కారంతో పెట్టినా, పచ్చడి మెతుకులతో పెట్టినా తృప్తిగా తిని దీవిస్తాం. కానీ బలి నైవేద్యంలో ఎందుకు ముట్టాం? ఎందుకంటే మనం క్రీస్తు దీక్షలో, క్రీస్తు నిష్టలో బాప్తిసం ద్వారా బ్రతుకుతున్నాం కాబట్టి. మన నిష్టకు, మన దీక్షకు ఆ రెండు ఆటంకం కాబట్టి. అది యేసు ప్రభు బొమ్మ ముందు పెట్టినా, శిలువ ముందు పెట్టినా మనకు నిషిద్ధమే కాబట్టి. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆత్మతో సత్యంతోనే ఆరాధించాలి కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఇది మతం గురించా, నిష్ట గురించా? క్రీస్తు దీక్షలో బతుకుతున్నాం, ప్రతిష్ఠించుకున్నాం. ఇక బ్రతుకున్నది నేను కాదు, నా యందు. కాబట్టి ఆయనకు నచ్చింది చెయ్యాలి. మా భక్తిని కాపాడుకోవడానికే మేము బలి నైవేద్యం ముట్టట్లేదు. ప్రేమతో పెట్టాలనుకుంటే నీ ఇంటికి తీసుకెళ్ళి నువ్వు ఏది పెట్టినా తృప్తిగా తిని దీవిస్తాడు క్రైస్తవుడు. ఇలా కొన్నిట్లో జాగ్రత్త పడి అందరితో కలిసి ఉండి అందరికీ ఒక్కడైన, అందరి వాడైన క్రీస్తుని అందరికీ పరిచయం చేయండి. దేవుడు మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ఈ 1:15 పాటు దేవుడు మనతో మాట్లాడిన ఈ సంగతులన్నిటి కొరకు స్తోత్రం చేద్దామా? రండి, లేచి నిలబడండి. మీకు తెలుసా, దాదాపుగా 1:15 గడిచిపోయింది. లేచి నిలబడండి. సమయం గతించిపోతుంది కాబట్టి నేను అనుకూల సమయంలో ముగిస్తున్నాను. రండి, కుడి చేయి పైకెత్తే మీ అందరి కోసం ప్రార్థిస్తాను. ప్రభువా, సువార్తకు అనుకూలమైన ఆలోచన మాకు బోధించినందుకు నేను స్తుతిస్తున్నాం. ఈ ఆలోచన విధానం కొరకు నీకు మహిమ కలగాలి. అవును, మా గ్రామాల్లో, మా ప్రాంతాల్లో ఇలాంటి అనుమానం, ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి ప్రభువా. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల నిన్ను ప్రకటించలేకపోయాం, నిన్ను అపార్థం చేశాం నాయన. మమ్మల్ని క్షమించండి. మా ప్రాంతంలో ఉన్న అందరికీ అవగాహన కలిగించండి. దేవా, నీవు మతం కాదని, నీవు ఆచార సాంప్రదాయం కాదని, నీవు పైరూపం కాదని, నీవు జీవమని, నీవు వెలుగని, నీవు సత్యమని, నీవు ప్రజల్లో నివసించే దేవుడవని ప్రజలకు అర్థమయ్యేటట్లు బోధించడం మాకు నేర్పినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఎక్కడెక్కడ అపార్థం అవుతున్నామో మాకు అర్థమయ్యేటట్టు చేసినందుకు స్తుతిస్తున్నాను తండ్రి. ఇంకా ఎన్ని పల్లెల్లో, ఎన్ని ప్రాంతాల్లో ఇలాంటి ప్రశ్నలకు జవాబు తెలియక ఇన్ని అపార్థాల్లో బ్రతుకుతున్నారో అన్ని చోట్ల మీరు వాడబడండి. మీ బంధువులతో చెప్పండి, మీ స్నేహితులతో చెప్పండి, మీ ఇరుగు పొరుగు వారికి చెప్పండి. కావాలనే అపార్థం చేయబడుతున్నటువంటి ఈ మార్గం యొక్క అసలు వెలుగు చూపించండి. దేవా,
ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉండేటట్లు మమ్మల్ని ప్రతిష్ఠించినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. అనుదినం నేర్చుకొని మార్చుకునే స్వభావం ఇచ్చి మమ్మల్ని వాడుకోండి తండ్రి. మమ్మల్ని మేము నీ అధికారానికి నీ చేతికి అప్పగించుకుంటూ యేసు దివ్య నామంలో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 అందరికి వందనాలు. దేవుడు మీ అందరికి తోడైండును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సభ నిర్వహించినటువంటి సేవకులకు, ఈ సభ కోసం ప్రయాసపడిన సిస్టర్కి, అండ్ మే గాడ్ బ్లెస్ యూ. చేరి వచ్చే సమయాన్ని వెచ్చించిన సేవకులందరికీ ప్రభువు పేరట మీకు సమాధానం. దేవుడు మీ అందరికి తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. దయచేసి అందరు కూర్చోండి. సభ ఇక ముగించబడలేదు. చక్కని వర్తమానం విన్నాం. అపార్థాల మధ్యలో రకరకాలైనటువంటి మూఢనమ్మకాలతో క్రీస్తుని